ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా హల్లెలూయా అని చెప్దాం. సంతోషంగా హల్లెలూయా అని చెప్దాం. ఆర్భాటంగా హల్లెలూయా అని చెప్దాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుకు స్తుతి చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాఘనుడు, మహోన్నతుడు, మహోన్నతమైన స్థలములలో నివసించువాడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన, ప్రశస్తమైన, ఘనమైన గొప్ప నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములు కలుగునుగాక. గట్టిగా ఆమేన్ చెబుదామా? ఈ సెమీ క్రిస్మస్ ఆరాధనకి కూడి వచ్చిన మీ అందరికీ నిండు మనసుతో మా హోసన్న మినిస్ట్రీస్ తరపున శుభాభి వందనములు తెలియపరుస్తున్నాను. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. నా యేసయ్య మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి కాపాడునుగాక. మీకు కృప కలుగునుగాక. మీకు సమాధానము కలుగునుగాక. మీకు రక్షణ కలుగునుగాక. మీకు మహిమ కలుగునుగాక. మీకు కృప కలుగునుగాక. మీకు పరలోకము కలుగునుగాక. చాలా మంచిది. ఈ శుభరాత్రి మీతో కూడా కలిసి ప్రభువుని స్తుతించడానికి, ప్రభు నాకు ఇచ్చిన మాటలు మీతో పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన దేవదేవునికి నిండు మనసుతో నా కృతజ్ఞతలు అర్పిస్తూ ఉన్నాను. అలాగే మీ మధ్యలోకి రావడానికి కారణమైన, ప్రేమతో ఆహ్వానాన్ని తెలియపరిచినటువంటి దైవ సేవకులు పెద్దలు ప్రసాదాన్న కూడా నిండు మనసుతో, కుటుంబ సభ్యులకు నిండు మనసుతో వందనాలు. ఒక మాట చెప్పాలి అంటే, మాది ప్రకాశం జిల్లా గిద్దలూరు. ప్రకాశం జిల్లా, ఇది కూడా ప్రకాశం జిల్లా కదా, మనమంతా ప్రకాశం జిల్లాలో. ప్రకాశం జిల్లా మాది గిద్దలూరు. నేను గిద్దలూరులో విశ్వాసిగా ఉన్నప్పుడు ప్రసాదన్న ప్రభు బల్ల ఆరాధనకు వచ్చేవారు. తెలిసి ఉండకపోవచ్చేమో. ప్రభు బల్ల ఆరాధనకు వచ్చేవారు. అప్పట్లో నేను ప్రసాదన్న పాస్టర్గా ఉండి గిద్దలూరుకి ఆరాధనకు వచ్చి ప్రభు బల్ల ఆరాధన ఇచ్చేటప్పుడు నేను విశ్వాసిగా ఉండి ప్రభు బల్ల ఆరాధన తీసుకున్నాను. ఈ ఇంచుమించుగా ఎన్నో సంవత్సరాల తర్వాత మరలా ఈ విధంగా ఇక్కడికి రావడం, పాస్టర్ గారిని కలవడం చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పుడు నేను మరలా 99వ సంవత్సరం ఈ హోసన్న మినిస్ట్రీస్లోకి రావడం జరిగింది. ఆ సేవలో కొనసాగుతున్నాను. అలాగే తండ్రి గారు బిషప్ రామయ్య గారు కూడా బాగా మాకు సుపరిచయం. తల్లిగారు కూడా మరలా ఈ విధంగా కలుసుకొని ఆ దేవుణ్ణి స్తుతించే భాగ్యాన్ని కృపగల దేవుడు నాకు కూడా అనుగ్రహించినందుకు నేను నిండు మనసుతో ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఒక 12-14 సంవత్సరాల క్రితం నేను కూడా సింగరాయకోనలో ఆ పరిచర్యలో కొనసాగాను. ట్రాన్స్ఫర్లు ఉంటాయి కదా. 17 సంవత్సరాల క్రితం 2006, 2007 ఆ సంవత్సరాల్లో సింగరాయకొండలో పరిచర్యలో నేను ఉన్నాను. ప్రస్తుతం ఇప్పుడు మచిలీపట్నంలో ప్రభు పరిచర్యలో కొనసాగుతూ ఉన్నాను. ఏది ఏమైనా మరలా మన జిల్లాకి రావడం అనేది చాలా సంతోషం. ఎటైనా మన ఉన్న ఊరు, మనం పుట్టిన జిల్లాకు రావడం అనేది చాలా సంతోషం. మనమంతా ప్రకాశం జిల్లా వాస్తవ్యులం. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకసారి సంతోషంగా హల్లెలూయా చెప్పండి. ఆర్భాటంగా హల్లెలూయా. చాలా మంచిది. ప్రస్తుతపు దినములు మనమంతా కూడా ఏ మాసములో ఉన్నాము అంటే ఆనందకరమైన మాసములో మనం ఉన్నాం. ఆనందకరమైన నెల, ఆనందకరమైన మాసములో ఉన్నాం. క్రైస్తవ ప్రపంచమంతా కూడా డిసెంబర్ మాసము రాగానే చాలా సంతోషంగా, చాలా ఆనందంగా కనబడుతారు. అందుకనే ప్రతి స్థలాల్లో కూడా సెమీ క్రిస్మస్ అని, గ్రాండ్ క్రిస్మస్ అని, ఐక్య క్రిస్మస్ అని,
మెగా క్రిస్మస్ అని, మెగా గ్రాండ్ క్రిస్మస్ అని ఆర్భాటముతో, అంగులతో, సంబరాలు అంబరాన్ని అంటేటట్లుగా చాలామంది క్రీస్తును గూర్చినటువంటి సువర్తమానం ప్రకటిస్తూ, క్రీస్తును గూర్చిన, పుట్టుకను గూర్చిన అనేక సమాచారాలు ప్రతి ప్రాంతంలో తెలియపరుస్తూ ఈ మాసమంతా కూడా చాలా ఆనందంగా గడుపుతూ ఉంటారు. కారణం ఏమిటయ్యా అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకాన్ని విడిచి భూలోకానికి తెంచిన వేళ, మహిమను విడిచిపెట్టి మట్టి మనిషితో సమానంగా దిగువచ్చిన వేళ. అందుకని యేసయ్య పుట్టాడు అన్న ఒక కారణము చేత ప్రపంచమంతా ఈ రోజున ఈ క్రిస్మస్ని ఒక పండుగలాగా, యేసయ్య పుట్టుకని ఒక పండుగలాగా జరుపుకుంటూ ఉన్నారు. మీరు ఆలోచించండి, ఎవరి ఇంట్లోనైనా ఒకరు పుట్టారు అంటే ఆ ఇంటి వారికే సంతోషం, అవునా కదండి? మీ ఇంట్లో అబ్బాయి పుట్టాడు, మీ ఇంట్లో అమ్మాయి పుట్టింది అనుకోండి. మీ ఇంట్లో అబ్బాయి పుడితే పక్కింటోడు సంతోషపడతాడా? పై ఇంటోడు సంతోషపడతాడా? లేదు కదా. నీ ఇంట్లో పుడితే అది నీకు సంతోషం. లేకపోతే ఆ ఇంట్లో పుట్టాడంటే ఆ గ్రామానికి ఉండొచ్చు, ఆ మండలానికి ఉండొచ్చు, ఆ రాష్ట్రానికి, జిల్లాకి, దేశం వరకే ఉండొచ్చు, కానీ మిగతా వాళ్ళకి ఎవరికి ఆనందం కలగదు. అంతెందుకండి, గాంధీ తాత పుట్టాడు, గాంధీ తాత పుట్టాడని మన దేశంలో ఉన్న వాళ్ళు సెలవు పెట్టుకొని ఆయన గురించి మాట్లాడతారు. అమెరికా వాడు మాట్లాడతాడా? మాట్లాడు కదా. అలాగే అబ్రహాం లింకన్ పుట్టాడు, అమెరికా వాళ్ళు మాట్లాడుకుంటారు కానీ ఇండియా వాళ్ళు మాట్లాడుకుంటారా? అంటే కొందరు పుట్టినరోజులు, కొందరు పుట్టుక ఇంటికే పరిమితం, ప్రాంతానికి పరిమితం, ఆ దేశానికి పరిమితం. ఇలాగా పరిమితముతోనే పుట్టినరోజులు కనబడుతూ ఉంటాయి. కానీ విచిత్రమైన సంగతి ఏమిటయ్యా అంటే, ఎందరో పుట్టారు, దేవుళ్ళు అనబడిన వారు, దేవతలు అనబడిన వారు, మహానుభావులు అనబడిన వారు, రాజులు అనబడిన వారు, అలాగే శాస్త్రవేత్తలు అనబడిన వాళ్ళు ఎంతోమంది పుట్టారే కానీ వారి పుట్టుక పరిమితముగా నిలిచిపోయింది. కానీ యేసయ్య పుట్టుక ప్రపంచమంతా జరుపుకుంటున్నారు. కూడా చప్పులు గట్టిగా. ప్రపంచమంతా జరుపుకునే ఒక పుట్టుక ఒక పండుగలాగా మారిపోయింది. పుట్టుక పండుగలాగా మారిపోయింది. ఎవరైనా పుట్టారనుకోండి, చిన్న వయసులో పుట్టినరోజు జరుపుకుంటారు కదా. పెద్ద అయిన తర్వాత ఏమంటారు? ఈ వయసులో నాకెందుకులే అంటారు. మరి కొద్దిలో అయిపోయింది అనుకోండి, అసలు పుట్టినరోజు సంగతే మాట్లాడండి, మర్చిపోతారు. కానీ యేసయ్య ఈ లోకానికి వచ్చి 2000 సంవత్సరాలు దాటిపోయినా కూడా ఇప్పటికీ యేసయ్య పుట్టుకని ఎలా చేస్తున్నాం మనం? ఒక పండుగలాగా చేయగలుగుతున్నాం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే, యేసయ్య పుట్టుకని ఇంతగా పండుగగా చేసుకోవడానికి కారణం ఏమై ఉంటుంది? ఏ కారణము లేకుండా ఇంత పండుగ, ఒకరి పుట్టినరోజు జరగదు కదా. యేసయ్య ఈ లోకానికి పుట్టాడు అనే దానికంటే వచ్చాడు అని చెప్పడం చాలా బాగుంటుంది. కానీ బైబిల్లో ఆ విధంగా వ్రాయబడి ఉన్నది కనుక యేసయ్య పుట్టుక చాలా ప్రత్యేకమైనది, చాలా ప్రతిష్ఠితమైనది, చాలా ఏర్పాటుతో కూడి ఉన్నది. ఎందుకయ్యా అంటే, నేను పుట్టేటప్పుడు నాకు తెలుసా? నీకు తెలుసా? నీకు తెలియదు. నేను ఎవరికి పుడతానో తెలియదు, ఎక్కడ పుడతానో నాకు తెలియదు. కానీ యేసయ్య పుట్టుక అలా కాదు. ఎవరికి పుడతాడో రాయబడింది, ఎక్కడ పుడతాడో కూడా చెప్పరు గట్టిగా రాయబడిందండి. ఏ ఊరిలో పుడతాడో రాయబడింది, కన్యకకు పుడతాడని కూడా ముందుగానే రాయబడింది. అంటే యేసుక్రీస్తు పుట్టక అప్పటికప్పుడు వచ్చింది కాదు, అప్పటికప్పుడు అనుకోని జరిగింది కానే కాదు. ఆది కాండము నుండి యేసయ్య పుట్టుకను గురించినటువంటి ప్రవచనాలు అనేక మంది భక్తులు ఆత్మ ద్వారా ప్రవచించుకుంటూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. ఆది కాండములోనే కనబడుతుంది. ఏమని? సర్పాన్ని దేవుడు శపించి సర్పముతో మాట్లాడేటప్పుడు ఏమన్నాడు? నీకును స్త్రీ సంతానానికి వైరము కలుగుతుంది అన్నాడు. ఆ స్త్రీ సంతానము ఎవరు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఎవరండి? స్త్రీ సంతానముగా యేసుక్రీస్తు పిలువబడ్డాడు.
ఎందుకని స్త్రీ సంతానముగా పిలువబడ్డాడంటే, ఒక వ్యక్తి లోకములో పుట్టాలి అంటే పురుషుడు స్త్రీ సంబంధముతోనే ఎవరైనా పుడతారు. కానీ యేసుక్రీస్తు పుట్టుకలో పురుష సంబంధము లేదు. పురుష సంబంధము లేదు గనక యేసుక్రీస్తు ఏ సంతానముగా పిలువబడ్డాడు? స్త్రీ సంతానముగా పిలువబడ్డాడు. అందుకే మీరు మత్తయి సువార్త 1వ అధ్యాయం చెప్పేది వినండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం అంతా మనం చదువుతుంటే అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకు అంటే మొత్తం మగోళ్ళే కన్నారు, అవునా కదండి? అబ్రహాము ఇస్సాకు అంత మగోళ్ళే కనపడతారు. చివరికి వచ్చే లోపల ఆమె యందు క్రీస్తు యేసు పుట్టెను అని రాస్తుంది. అందరినేమో పురుషుల గురించి మాట్లాడుతూ వచ్చారు. యేసు ప్రభు దగ్గరకు వచ్చే లోపల ఆమె యందు అని రాశారు. అంటే అర్థం ఏమిటయ్యా అంటే, యేసుక్రీస్తు పుట్టుకలో పురుష సంబంధము లేదు, ఆయన స్త్రీ సంతానము అని చూపించడానికే ఆ విధంగా రాయబడినట్లుగా మనం చూడగలుగుతాం. అందుకని యేసయ్య పుట్టుక ప్రవచనాత్మకముగా కలిగినది. తగిన కాలములో ప్రవచనాత్మకంగా యేసుక్రీస్తు లోకానికి రావడం జరిగింది. అందుకని చాలామంది భక్తులు యెషయా గ్రంథకర్త కానివ్వండి, మీకా గ్రంథకర్త కానివ్వండి, ఇలాగ చాలామంది ప్రవక్తలు కూడా యేసయ్య పుట్టుకను గురించి రాశారు. ఆయన పుట్టక మునిపే కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఆయనకు పేర్లు కూడా చెప్పరేంటి, పేర్లు కూడా పెట్టారు. ఎవరైనా ఆశ్చర్యకరుడని, ఆలోచనకర్తని, బలవంతుడని దేవుడని, నిత్యుడగు తండ్రిని, సమాధానకర్తగు అధిపతి అని, ఆయన భుజముల మీద రాజ్యం, ఇవన్నీ యేసయ్య పుట్టక మునిపే కొన్ని వందల సంవత్సరాల క్రితమే రాయబడింది. ఇమ్మానుయేలుని పేరు పెడతారని కొన్ని సంవత్సరాల క్రితమే రాయబడింది. అంటే యేసయ్య పుట్టుక ప్రవచనాత్మకముగా ఉన్నది గనక ప్రపంచమంతా కూడా ఈ రోజున ఆయన పుట్టుకను ఇంత ఘనముగా వేడుకగా ఎందుకు జరుపుకుంటున్నారంటే, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు రాయబడ్డాయి. అయితే ఈ పూట కొన్ని విషయాలు నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఏమిటయ్యా అంటే, యేసుక్రీస్తు మన కొరకు పుట్టాడు అన్నది ముమ్మాటికి వాస్తవం. ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు అనేది కాదు, పక్కన పెట్టేస్తే పుట్టాడు అన్నది ఏ తేదీలో పుట్టాడు, ఏ నెలలో పుట్టాడు అనేది పక్కన పెట్టేస్తే ఆయన పుట్టాడు అన్నది మాత్రం ముమ్మాటికి వాస్తవం. ఎందుకు ఆయన పుట్టాడు? ఆయన పుట్టుక ద్వారా నీకు నాకు మనకి కలిగిన ప్రయోజనం ఏంటి? ఒక నిజమైన క్రిస్మస్ ఆనందం మనలో కలగాలి అంటే క్రిస్మస్ మన జీవితంలో ఒక పండుగగానే ఉండాలి, కానీ దండగగా కనబడకూడదు. చాలామంది క్రిస్మస్ పండగ అంటే మన క్రైస్తవ పెద్దలు చెబుతూ ఉంటారు. ఏ పండగ అంట? పంటి పండగ, ఇంటి పండగ, ఏంటి ఒంటి పండగ. ఏ పండగ మాట్లాడరే? తెలుసా తెలియదా? అయితే నా భాష మీకేమన్నా వ్యతిరేకంగా ఉందా? కాదు కదా. క్రిస్మస్ అంటే చాలామందికి పంటి పండగ అంటే ఇంకా తెచ్చుకొని ఇంకా ఏ రోజు మేము తినట్లేదు ఆ రోజు తింటున్నాము అన్నట్టుగా, ఆ రోజే మాకు దొరికింది, మిగతా రోజులు మేము తినలేకపోతున్నాం మాంసం అన్నట్టుగా పంటికి పండగగా మార్చుకుంటారు. ఒంటి నిండా కొత్త బట్టలు వేసుకొని ఒంటికి పండగగా చేసుకుంటారు. ఏ రోజు ఇల్లు శుభ్రం చేసుకోరు. ఆ పండగ రోజే పైన పెట్టినని కింద దించేసుకొని కడుక్కొని మళ్ళీ పైకెత్తి పెడతారు. మళ్ళీ పైన తీసుకొని కింద పెట్టి మళ్ళీ కడిగి మళ్ళీ పైన పెట్టేస్తారు. అంటే ఇంటికి శుభ్రం చేసుకొని, అంటే యేసు క్రీస్తు పుట్టింది, ఇల్లు శుభ్రం చేసుకోమ్మా, ఒంటికి కొత్త బట్టలు కుట్టించుకోమ్మా, లేకపోతే పంటికి కాదు కదా. యేసయ్య పుట్టిన ఉద్దేశం ఈ రోజున క్రైస్తవుడు మర్చిపోయాడు. అందుకే అంటా ఉంటారు, క్రిస్మస్లో క్రీస్తు మిస్ అయిపోతున్నాడు. ఎవరు మిస్ అయిపోతున్నారండి? క్రిస్మస్లో క్రీస్తు మిస్ అయిపోతున్నాడు. క్రీస్తు మిస్ అవ్వకూడదు. క్రీస్తు మిస్ అయితే అది క్రిస్మస్ అవ్వదు. క్రీస్తు పుట్టుక వెనక ఉన్న రహస్యం ఏంటి? ఆయన పుట్టుక ద్వారా మనకు కలిగిన ప్రయోజనం ఏంటి? ఆయన వచ్చినందువల్ల నా జీవితంలో ఏం జరిగిందో అది తెలుసుకుంటే, అది నీలో జరిగితే అప్పుడు ఒక క్రిస్మస్ ఆనందాన్ని మనం ఏం చేయగలుగుతాం? అనుభవించగలుగుతాం. అందుకని ఈ పూట క్రీస్తు పుట్టుకలో దాగి ఉన్న ప్రయోజనాలు, క్రీస్తు పుట్టుక ద్వారా నాకు నీకు మనకి ప్రపంచానికి కలిగినటువంటి ఒక గొప్ప దీవెన,
ఏమై ఉంది అనేది ఈ పూట మనం ధ్యానం చేద్దాం. చూడండి, లూకా సువర్తమానం మనకు తెలిసిన మాటే, కాస్త కొంచెం జాగ్రత్తగా చదువుదాం. లూకా సువర్తమానం 2వ అధ్యాయం 11వ వాక్యాన్ని మనం చూద్దాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈ వాక్యం మీరు 365 రోజులు చదవండి. ఏ రోజు చదివినా ఏం కనపడుతుంది మీకు? నేడే 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 అని కనపడుతుంది, కానీ 2000 సంవత్సరాల క్రితం అని కనపడుతుందా? మళ్ళీ చదవండి. దావీదు పట్టణమందు నేడు 2000 సంవత్సరాల క్రితం అదే మాట. 2000 సంవత్సరాలు దాటిన తర్వాత ఒకవేళ ప్రభుత్వం అయితే ఇంకో 2000 దాటినా కూడా నేడే. ప్రతిరోజు ఏ రోజు మనం చదువుకున్నా ఈ పదం ఎలా కనపడుతుందంటే నేడు 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 అనే మాట మనకు కనబడుతుంది. మనందరూ తెలుసు, పరలోకంలో ఉన్న దేవదూతలందరూ కూడా పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చారు. భూలోకానికి వచ్చిన తర్వాత రాత్రి వేళ గొర్రెల కాపర్లందరూ తన మందని కాచుకుంటూ ఉన్నారు. కాచుకుంటున్న సమయంలో ఒక వెలుగు ప్రకాశించింది. ఆ వెలుగులో ఈ దూతలు ప్రత్యక్షమయ్యారు. కాపరులు కాస్త భయపడ్డారు, కలవరపడ్డారు, తొందరపడ్డారు. ఆ తర్వాత కాపరులకి ఒక వార్త వినపడింది. ఏమిటయ్యా అంటే, మీ అందరికీ ఒక మహా సంతోషకరమైనటువంటి ఒక శుభవర్తమానాన్ని, ఒక వర్తమానాన్ని మీకు నేను చెప్పబోతున్నాను, ఒక న్యూస్ మీకు అందించబోతున్నాను అన్నాడు. ఏమిటి అంత మహా సంతోషకరమైన వార్త ఏమిటి అని వాళ్ళు ఆలోచించుకొని చూడగా ఒక మాట చెప్పాడు. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు, ఎవరి కొరకు? మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని పొత్తిగుడలతో చుట్టబడి ఉన్నాడు అని చెప్పి ఒక మాట దేవదూతలు ఆ రోజున గొర్రెల కాపర్లకు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ప్రేమైన సహోదరి సహోదరులారా, పరలోక సైన్య సమూహమంతా కూడా భూలోకానికి దిగవచ్చి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకి భూమి మీద సమాధానము కలుగునగాక అని పాట పాడుతూ దేవుణ్ణి స్తుతించుచు యేసయ్యను ఆరాధించుచు ఈ గొర్రెల కాపర్లకి ఆ వార్త చెప్పగానే ఆ వార్త విన్న వాళ్ళందరూ కూడా పరుగు పరుగున పరిగెత్తుకొని దావీదు పట్టణంలోకి వచ్చి యేసు క్రీస్తుని వారు చూచి వారి కన్న వాటిని విన్న వాటిని బట్టి దేవుణ్ణి స్తుతించుకుంటూ వెళ్ళినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట. అయితే ఈ పూట మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటయ్యా అంటే, నేడు మీ కొరకు ఎవరు పుట్టారు? రక్షకుడు పుట్టి ఉన్నాడు. కనుక నా కొరకు, నీ కొరకు, మనందరి కొరకు ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు. రక్షకుడు పుట్టి ఉన్నాడు. అందుకే యెషయా గ్రంథకర్త కూడా ఏమంటాడు అంటే, ఏలయనగా మనకు శిశువు, చెప్పాలి ఏమని రాసింది అక్కడ? మనకు శిశువు పుట్టెను, మనకు శిశువు పుట్టెను అనే మాట రాయబడింది. అలాగే పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ ఏమంటాడయ్యా అంటే, చాలా విషయాలు మాట్లాడుతూ ఆయన ఎలా పుట్టాడయ్యా అంటే, క్రీస్తు దావీదు సంతానముగా పుట్టాడని, మనుష్య పోలికగా ఆయన పుట్టారని, వీరిలో శరీరధారిగా ఆయన పుట్టెను అనే మాట చాలా చోట్ల ప్రస్తావించి రాసినట్లుగా మనము చూడగలుగుతాం. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు ఎందుకు పుట్టాడు? ఆయన పుట్టుక మన జీవితానికి ఏం చేస్తుంది? ఆ పుట్టుక ద్వారా మనకు కలిగే ఆశీర్వాదం ఏమిటి అనేది ఒక 3-4 సంగతులని చాలా క్లుప్తంగా చెప్తాను. నేను చదివించే ప్రతి స్థలములో కూడా ఆయన పుట్టాడు, ఆయన పుట్టుక ద్వారా మనకు కలిగే దీవెన కూడా అక్కడ కనబడుతుంది. మొదటిగా మనం చూడగలిగితే అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 22వ వాక్యం ఒకసారి చూద్దామా? మోషే ఇట్లా నేను మన ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తని మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించెను. మొదటిగా
యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి రాయబడిన ఒక మాట ఏమిటయ్యా అంటే, ఆయన ఎలా పుట్టాడు అంటే ఒక ప్రవక్తగా పుట్టాడట. ఎలాగా? ఒక ప్రవక్తగా పుట్టెను, ప్రవక్తగా పుట్టెను అనే మాట మనము చూడగలుగుతాం. ప్రేమైన సహోదరి సహోదరులారా, మీ కొరకు ఒక ఆయన పుట్టాడు. ఎవరు పుట్టారు? మనకు ఒక శిశువు పుట్టాడు. అలాగే దావీదు సంతానమందు ఆయన పుట్టాడు. శరీరముగా ఆయన పుట్టాడు, సశరీరుడిగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు పుట్టాడు అనే దానికి మోషే భక్తుడు చెబుతున్న చక్కని మాట, ఎప్పుడో చెప్పిన మాటని పేతురు భక్తుడు ఈ విధంగా మాట్లాడతాడు. ఏమని? మీ కొరకు నా వంటి ఒక ప్రవక్తని ఆయన నా వంటి ఒక ప్రవక్తని మీ కొరకు ఏం చేశాడంటే ఆయన చెప్పాలి, పుట్టించును, మీ కొరకు పుట్టించును అని రాయబడి. యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి ఎలా పుట్టాడు, ఎలా వచ్చాడు అంటే ఒక ప్రవక్తగా పుట్టాడు. ఎలా పుట్టాడండి? ఒక ప్రవక్తగా పుట్టాడు. అందుకే మీరు సువార్తలు కనుక చదువుతూ ఉంటే చాలా పర్యాయాలు, చాలా చోట్లలో యేసయ్య ప్రవక్తగా, ఒక ప్రవక్తగా, ప్రవక్త అంటే రాబోయే కాలములో జరగబోయే సంగతులన్నిటిని కూడా ఆత్మ ద్వారా గ్రహించి చెప్పగలిగిన వాడే ఎవరు? ప్రవక్త. ప్రవక్త అన్నదానికి ఇంకా బైబిల్లో రాయబడిన మాట ఏమిటయ్యా అంటే, ప్రవక్త శిరస్సు లాంటివాడు, ప్రవక్త నేత్రము లాంటివాడు అని లేఖనాలు చెబుతున్నాయి. శిరస్సు లాంటివాడు అని ఎందుకన్నారయ్యా అంటే, శిరస్సు అంటే ఆలోచన చెప్పడం అన్నమాట. శిరస్సు అంటే ఏంటి? ఆలోచన. అందుకనే ముందుగానే ప్రవక్త యెషయా ఏమన్నాడు? ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ప్రవక్త ఎవరు అంటే శిరస్సు లాంటివాడు. శిరస్సు లాంటివాడు అంటే ఆలోచన చెప్పగలిగిన వాడు. ప్రవక్త ఎవరు అంటే నేత్రము లాంటివాడు అని రాయబడింది. నేత్రములు అంటే ఏంటి? మార్గాన్ని చూపించేది, దారిని చూపించేది. అందుకే యేసుక్రీస్తు గురించి రాయబడిన మాట, నేనే మార్గము, నేనే మార్గము, నేనే మార్గం. అంటే ఆయన నేత్రముల వంటి వాడుగా, అంటే ప్రజలకి ఒక ఆలోచన చెప్పే ఒక ప్రవక్తగా, ప్రజలకి మార్గాన్ని చూపించడానికి వచ్చిన ఒక ప్రవక్తగా యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టెను. మీ కొరకు నా వంటి ఒక ప్రవక్తనైనా పుట్టించును అని ఎప్పుడైతే ఆ మాట రాయబడిందో, ప్రవక్తగా యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టాడు. బైబిల్లో చాలా చోట్ల కూడా యేసయ్య ప్రవక్తగా చేసిన కార్యాలు ఎన్నో కనబడతాయి. ఒక్క మాట నేను మీతో పంచుకుంటాను. ఏదో ఒకసారి గట్టిగా హల్లెలూయా అని చెప్దామా? గట్టి హల్లెలూయా అని చెప్దామా? ప్రవక్తగా ఎందుకు పుట్టాడు ఆయన? ప్రవక్తగా ఎందుకు పుట్టాడు అని కనుక చూడగలిగితే, యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద సంచరించుచున్నటువంటి ఆ దినములలో 12 మంది శిష్యులని ఏర్పాటు చేసుకొని వారికి అపోస్తులులు అనే నామకరణం చేసి, వారు ఆయనతో కూడా ఉన్నట్లుగా ప్రతి స్థలానికి వారిని తీసుకొని వెళుతున్నాడు. ఆ సమయంలో యేసు ప్రభు నాయును అనే గ్రామానికి యేసయ్య వెళుతున్నాడు. యేసయ్య ఆ గ్రామంలో అడుగు పెట్టబోతున్నాడు. అంతలోపల ఏం జరిగిందయ్యా అంటే, కొంతమంది జనాలు ఆ ఊర్లో నుంచి బయటికి వెళ్తున్నారు. యేసయ్యేమో లోపలికి వెళ్తున్నాడు, వీళ్ళేమో బయటికి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? ఎవరు వెళ్తున్నారయ్యా అంటే, ఆ ఊర్లో ఒక విధవరాలు ఒక ఆమె ఉంది. ఆమెకి లేక లేక ఒక అబ్బాయి పుట్టాడు. ఆ అబ్బాయి పుట్టిన తర్వాత తండ్రిని కోల్పోయాడు. తండ్రిని కోల్పోయిన తర్వాత ఆ తల్లి తన కొడుకునే గారభంగా చూసుకుంటూ ఆ కొడుకు కొరకు ఆ తల్లి బ్రతుకుతూ ఉంది. ఎందుకని? నా కొరకు నా కొడుకున్నాడు, నా కొడుకు కొరకు నేను ఉన్నాను అని చాలా చక్కగా ఆ ఫ్యామిలీ ఉంది. ఉన్నట్టుండి ఏం జరిగిందయ్యా అంటే, యవనస్తుడు కదండి పాపం, యవనస్తుడు కదా, మరి ఏమైందో తెలియదు, చనిపోయాడు. మరి ఏమైందో తెలియదు, చనిపోయాడు. ఒకవేళ ప్రేమలు ఏమైనా పడిపోయి, ఇప్పుడు యవనస్తుడు దేని చనిపోతున్నారండి? నా వైపు చూస్తున్నారండి. యవనస్తులు దేని చనిపోతున్నారు? ప్రేమ ప్రేమ అని చెప్పి, ప్రేమలు విఫలమైపోయామని చెప్పి చాలామంది విషయం తాగే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ట్రాకుల మీదకి వెళ్ళేవారు, రైల్వే ట్రాకుల మీదకి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉన్నారు. రకరకాలు. ఎందుకు? యవనస్తుడు చనిపోయాడు. ఒకవేళ అతడు చనిపోవడానికి కారణం ప్రేమ ఏమన్నా పట్టిందేమో, లేకపోతే బండి మీద పై చక్రం పైకి లేపి కింది చక్రం ముందుకు లేపి, ఒకవేళ అయ్యగారు
రిహార్సల్ చేస్తూ ఒకవేళ ఏమైనా పోయాడేమో. ఇప్పుడు యవనస్తులు చేసేది అయ్యే కదా, లేటెస్ట్ ట్రెండ్ అయ్యే కదా. ఒకవేళ రీల్స్లో దిగిపోయి ఎట ఆ కొండ చర్యల మీదకి వెళ్ళిపోయి రైల్వే ట్రాకుల మీద వెళ్ళిపోయి కొంచెం లెఫ్ట్ రైట్ లోపల లోయలు పడిపోయాడో తెలియదు. మాట్లాడేటండి, ప్రస్తుతం మన ట్రెండ్ అదే కదా. అందుకని యవనస్తుడు ఏమయ్యాడండి, చనిపోయాడు. చనిపోగానే ఆ చనిపోయిన కుమారుని ఎదురుగా పెట్టుకొని ఆ తల్లి గుండెలు బద్దలేటట్టుగా ఏడుస్తూ అంటది, నేను చనిపోయి నువ్వు బతికినా బాగుండేది నాయనా అని నేడుస్తుంది. నువ్వు ఉన్నావని నేను బ్రతికాను, కానీ ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే ఎవరి కోసం బ్రతకాలని ఆ కన్న తల్లి కడుపు కోత అంతా ఇంత కాదు. అందుకు ఏడుస్తూ ఆ పిల్లవాడిని పాడ మీద తీసుకొని వెళ్ళిపోతున్నారు. పాడ మీద తీసుకుని వెళ్తున్నారు. ఆ పాడ మీద తీసుకెళ్తున్నటువంటి ఆ సందర్భంలో ఆ తల్లి కూడా ఆ పాడ వెంట పడి ఆ కన్న కొడుకు సమాధికి వెళ్ళిపోతుంటే ఆ తల్లి తల్లడిల్లిపోతూ గుండెలు బద్దలేటట్టు ఏడుస్తూ ఆ పాడ వెంట వెళ్తుంది. ఆ సమయంలో ఏం జరిగిందయ్యా అంటే, యేసు ప్రభు కూడా అదే టయానికి ఆ ఊరిలోకి అడుగు పెడుతున్నాడు. అంత లోపల యేసయ్య ఆమెను చూచాడు. ఏడ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా, దొంగ ఏడుపులు ఏడ్చేవాళ్ళు కూడా. మాట్లాడు. మరి యేసు ప్రభు చూపు ఆమె మీదకి ఎందుకు వెళ్ళింది? దొంగ ఏడుపులు ఏడ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. చాలామంది చనిపోయిన దగ్గర మనందరూ వెళ్తూ ఉంటారు. స్టార్టింగ్లో బాగానే ఏడుస్తారు, అరగంట ఆగిన తర్వాత ముసుగేసుకొని కూర్చుంటారు. కూల్ డ్రింక్లు తాగుతారు, టీలు తాగుతారు, మళ్ళీ నిమ్మకాయ రసం కూడా తెప్పించుకొని తాగుతూ ఉంటారు, మళ్ళీ మౌనం కూర్చుంటారు. మళ్ళీ ఎవరైనా చుట్టాలు స్టార్ట్ అయ్యారనుకోండి మళ్ళీ స్టార్ట్ చేస్తారు. అక్కడ స్టార్ట్ అయితే ఇక్కడ స్టార్ట్ అవుతుంది. నేను చెప్పి నిజమా అబద్ధమా? ఈ దొంగ ఏడుపులు ఏడ్చే వాళ్ళందరూ యేసుప్రభు తెలుసు కదా. నేనే గుర్తుపడుతుంటే మరి యేసుప్రభు గుర్తుపడడా? నేను ఎప్పుడైనా ఇక్కడ సమాధి కార్యక్రమంకి వెళ్ళాలని చూస్తా, ఎవరు ఒరిజినల్ ఏడుపులా, ఎవరు దొంగ ఏడుపులా అని. అందుకే యేసుప్రభు కూడా సమాజ మందిరపు అధికారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ దొంగ ఏడుపులు ఏడ్చే వాళ్ళందరినీ ఏం చేయమన్నాడు? మీకు బాగా తెలుసు అనుకుంటా. బయటికి పంపించండి అన్నాడు. ఎందుకని? దొంగ ఏడుపులు ఏడ్చేవాళ్ళని. యేసుప్రభు అందరు అక్కడ సమాధి వెంట వెళ్తున్న వాళ్ళు చీదుకుంటా తుమ్ముకుంటా ఏడ్చుకుంటా వెళ్తున్నారు కదా. కానీ యేసుప్రభు చూపు ఒక ఆమె మీద పడింది. ఆమె ఎవరయ్యా అంటే ఆ బిడ్డ తల్లి. వెంటనే యేసుప్రభు ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా ఏడవక, ఊరుకోమ్మా, కన్నీళ్ళు విడవద్దంటే, కన్నీళ్ళు విడవకుండా ఎలా ఉంటానయ్యా, ఒక్కగానొక్క బిడ్డ ఏంటి, వాళ్ళ నాన్న లేడు, ఆ బిడ్డను చూసుకొని బతుకుతున్నాను, ఇప్పుడు ఆ బిడ్డ వెళ్ళిపోతే నేను ఎవరి కోసం బ్రతకాలయ్యా అని కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ, అంటే ఏడవద్దమ్మా అని ఎవరేం చెప్తారు? ఏడ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకా ఏడువు, సౌండ్ బాగా పెట్టు, శివరంజన్ రాగం పెట్టు అని ఎవరు అనరు కదా, ఏడవద్దని అంటారు. యేసు ప్రభు కూడా ఏడవద్దు అన్నాడు. మరి నువ్వు అన్నదానికి ఆయన అన్నదానికి తేడా ఉండాలి కదా. యేసు ప్రభు ఏం చేశాడు? ఏడవవద్దు అని చెప్పి, యేసయ్యకున్న గుణం ఏంటంటే ఈమె ఎందుకు ఏడుస్తుంది, ఈమె ఏడుపు గల కారణం ఏంటి అని యేసయ్య గుర్తుపట్టి ఏం చేశాడు? ఏడవద్దు అని చెప్పేదానికంటే ఏడుపు గల కారణం ఏంటో తెలుసుకొని ఆ కారణాన్ని కొట్టేస్తే ఈమె నోటి నిండా నవ్వుగలుగుతుందని చెప్పి యేసు ప్రభు ఏం చేశాడు? తిన్నగా పాడ దగ్గరికి వెళ్ళాడు. పాడ దగ్గరికి వెళ్ళి పాడెను ముట్టి పాడెలో పడుకున్న పడుచువాన్ని పలకరించాడు. పలకరిస్తే వాడు దిగ్గున లేచి కూర్చున్నాడు. మోసే వాళ్ళు పారిపోయారు, కన్నతల్లి ఎదురుగా నిలబడిపోయింది. వెంటనే దిగ్గున లేచిన వాడు పరుగున పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ అమ్మ దగ్గరికి వస్తే వాళ్ళమ్మ ఇంతవరకు కాల్చింది కన్నీళ్ళు, ఇప్పుడు వచ్చిందేమో ఆనంద బాష్పాలు. కూడా చెప్పులు గట్టిగాను. ఇప్పుడు ఆ తల్లి ఆనందానికి అవధులు లేవు, ఆ తల్లి సంతోషానికి అవధులు లేవు. ఇవన్నీ చూచిన తర్వాత ప్రజలందరూ ఒక మాట అంటారు. ఏ మాట అన్నారు చూడండి. లూకాసు వర్తమానము 7వ అధ్యాయం. లూకాసు వర్తమానం మీరు 11 నుంచి చదువుకోండి, 16 వాక్యం మాత్రం ఇప్పుడు చదువుతాం. అందరూ భయాక్రాంతులై మనలో మన కొంచెం స్పీడ్ బ్రేకర్లు వేస్తే మంచిది. స్పీడ్ బ్రేకర్లు ఎందుకంటే యాక్సిడెంట్ అవ్వకుండా ఉండాలి కదా. ఇప్పుడు నువ్వు చదువుతున్నావు. అందరూ భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియు
దేవుడు తన ప్రజలకి దర్శనము గ్రహించి ఉన్నాడని దేవుని మహిమపరిచిరి. యేసయ్య ఏం చేశాడు? కన్నీళ్లు విడుస్తున్నటువంటి ఆ తల్లికి కన్నీళ్ళ గల కారణమేంటో, ఆయన ప్రవక్త కదా, కన్నీళ్లకు కారణమేంటో ఆయన తెలుసుకున్నాడు. తెలుసుకుని ఆయన ఏం చేశాడు? ఆమె కన్నీళ్లు తొడవడానికి ఆ కన్నీటికి కారణమైన దాన్ని కొట్టివేసి ఆ బిడ్డను బ్రతికించి తన తల్లి ఎదుట ఉంచితే, ఇప్పుడు ఆ తల్లి సంతోషపడుతూ ఆనందిస్తుంటే వచ్చిన ప్రజలందరూ యేసు ప్రభుని ఏమన్నారు చెప్పండి? యేసు ప్రభుని ఏమన్నారు? ఒక గొప్ప ప్రవక్త అన్నారు. బైబిల్ ఏమని చెబుతుంది? మీ కొరకు నా వంటి ఒక ప్రవక్తని పుట్టించును అన్నాడు. ఆ ప్రవక్త ఎందుకు పుట్టాడు అంటే, నీకు నాకు మనందరికి ఏమి ఇవ్వడానికి? సంతోషాన్ని ఇవ్వడానికే ప్రవక్త పుట్టాడు. కొడు చప్పులు గట్టిగా. సంతోషాన్ని ఇవ్వడానికే ప్రవక్తగా యేసయ్య పుట్టాడు. ప్రవక్తగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు పుట్టాడయ్యా అంటే, మనకు సంతోషాన్ని ఇవ్వడానికి. ఎవరైనా ఏడుస్తూ ఉంటే ఏడుపు గల కారణం ఏంటి అని అడుగు తెలుసుకుంటారండి. ఎవరైనా పిల్లోడు ఏడుస్తున్నాడు అనుకోండి, ఆ పిల్లవాడు ఎందుకు ఏడుస్తున్నాడు అనరు, పెడమని కొడతారు ముందు. వాడు ఎందుకు ఏడుస్తున్నాడో కారణం తెలుసుకుంటారా? మట్టి బుద్ధి ఇదే. ఒక తండ్రి తన చిన్న బిడ్డని సైకిల్ మీద కూర్చోబెట్టుకొని తీసుకెళ్తున్నాడు. వెనక సైకిల్ మీద కూర్చోబెట్టుకొని తీసుకెళ్తున్నాడు. మార్గం మధ్యలోకి వెళ్ళి లోపల ఆ బిడ్డ ఓని ఏడుస్తుంది. వెనక్కి తిరుగుతాడు, పెటాకు కొడుతుంది. ఎడవకు అంటేనే ఉన్నాడు. ఏడుస్తుంది ఆ బిడ్డ, చిన్న బిడ్డ ఏడుస్తుంది. కొద్ది దూరం అయింది. ఇట్టుగాని సంగతి చెప్పి సైకిల్ దిగి ఆ చిన్న పాపని కిందికి దించితే, ఆ పాప కాలు ఎప్పుడో సైకిల్ చక్రంలో పడింది. ఆ తోలు ఊడిపోయి రక్తం గారుతుంది. ఆ నొప్పి తట్టుకోలేక ఆ బిడ్డ ఏడుస్తుంది. చెప్పడానికి నోటి మాటలు రావు. కానీ తండ్రి దాన్ని గుర్తుపట్టాడా? ఇప్పుడు చాలామంది ఏడుస్తుంటారు, కన్నీళ్ళు చాలామంది ఉన్నారు. పాస్టర్ గారండి, మాకు ఏ దుఃఖము లేదు, ఏ వేదన లేదు, ఏ బాధ మాకు లేదు, మేము హ్యాపీగా ఉన్నాం, హ్యాపీ క్రిస్మస్ చేసుకుంటున్నాం అన్న వాళ్ళు ఎలా చెప్పండి? మీరు చెప్పరు. ఎందుకని? ఎవరికి ఉండవలసిన దుఃఖాలు వాళ్ళకున్నాయి, ఎవరికి ఉండవలసిన బాధలు వాళ్ళకున్నాయి, ఎవరికి ఉండవలసిన వేదనలు వాళ్ళకున్నాయి. పండగ పేరు చెప్పుకొని పైకి డ్రెస్సులు వేసుకున్నారు, కానీ లోపల మాత్రం ఏముందండి? దుఃఖానికి పడుగు చీర కట్టారు, కన్నీళ్ళకి లైట్ల చీర కట్టారు అనగదండి. లోపల దుఃఖమే ఉంది, లోపల వేదనే ఉంది, లోపల బాధ ఉంది. కానీ పైకి నవ్వుతున్నట్టుగా నటించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందుకనే మీరు యెషయా గ్రంథంలో 9వ అధ్యాయంలో మనం రాయబడుతుంది కదా, ఆ స్టార్టింగ్ నుంచి కనుక చూడగలిగితే దేశమంతా ఏముందంట? వేదన కనబడుతుంది. భూమి వైపు తేరు చూడగా వేదన, దుఃఖము, అంధకారము, మరణము కనబడుతూ లేఖనాలు చెబుతున్నాయి. అందుకనే దూత వచ్చి ఏమంటుంది? మీ అందరికీ సంతోషకరమైన మాట ఎందుకన్నాడు? ఇంతవరకు మీరు దుఃఖములో ఉన్నారు, వేదనలో ఉన్నారు, బాధలతో ఉన్నారు, బాధలనే బంధకాలతో బంధించబడ్డారు, కష్టాల్లో కొలిమిలో పెట్టబడి కాల్చబడుతున్నారు, సమస్యల సుడిగుండములో చిక్కుకొని ఉన్నారు, కంటికి మంటికి ధారగా కన్నీళ్ళు విడుస్తున్నారు. నీ బ్రతుకు దినములని దుఃఖముతో నువ్వు వెళ్ళబుచ్చుతూ ఉన్నావు. కన్నీళ్ళే అన్నపానములుగా నీ జీవితంలో మార్చబడ్డాయి. నీ కన్నీటికి ముగింపును కలుగు చేయడానికే, నీ చింతలన్నీ బాపడానికే, నీ బాధలను కొట్టివేయడానికే, నీ ప్రయాసమును కొట్టివేయడానికే యేసుక్రీస్తు ప్రభుల వారు మీ కొరకు, మన కొరకు, మనందరి కొరకు ఒక ప్రవక్తగా పుట్టాడు. ప్రవక్తగా పుట్టిన ఆయన ఏం చేస్తాడంటే, నీ కన్నీళ్లకు కారణం ఏమిటో ఆయన తెలుసుకొని, ఆ కన్నీళ్లకు కారణాన్ని తెలుసుకొని, ఆ కన్నీటికి ముగింపును కలుగు చేసి నీకు సంతోషాన్ని ఇవ్వడానికే యేసయ్య ప్రవక్తగా పుట్టాడు. కొడు చబలు గట్టిగా. యేసయ్య ప్రవక్తగా పుట్టాడు, మనందరి కొరకు పుట్టాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. మీ జీవితంలో కూడా ఎలాంటి దుఃఖం ఉందో నాకు తెలియదు, ఎలాంటి వేదన ఉందో నాకు తెలియదు, ఎలాంటి రోదనతో ఒకవేళ ఉన్నావో తెలియదు. శరీరంలో ఆరోగ్యము లేక, మనస్సులో నెమ్మది లేక, కుటుంబంలో సమాధానం లేక, ఆర్థిక ఇబ్బందుల చేత, సంతాన లేమి చేత, వివాహ సమస్యల చేత, కుటుంబ సమస్యల చేత, ఒక నిరుద్యోగ సమస్యల చేత, లేకపోతే
సొంత గృహము లేక, ఇలాగా నీ కన్నీళ్ళకి కారణాలు ఏదైనా కావచ్చు, నీ దుఃఖానికి కారణం ఏదైనా కావచ్చు. నా యేసయ్య ఎవరయ్యా అంటే, నీ దుఃఖ దినములు సమాప్తములగునట్లుగా, నీ దుఃఖము సంతోషముగా మారునట్లుగా, నీ అంగలార్పు నాట్యముగా చేయబడినట్లుగా, నిత్యానందము నీ తల మీద ఉంచబడినట్లుగా, నోటి నిండా నీకు నవ్వు కలిగేటట్లుగా, ఆనందముతో నువ్వు అడుగులు వేయునట్లుగా, నీ హృదయం ఆనందముతో కేకలు వేయునట్లుగా చెయ్యడానికే యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు పుట్టాడు. కొడుచపులు గట్టిగా. మరి ఈ రోజున అవన్నీ తొలగిపోయి వాటన్నిటి నుంచి విడుదల పొంది నేను సంతోషంగా ఆనందంగా ఉన్నాను అని చెప్పుకునే స్థాయి మనకు కనబడుతుందా? మనం పాడతాం క్రిస్మస్ రాగానే చింతలేదిక అంటావా? నేను చెప్పు, చింత లేకుండా పాడుతున్నా పాట మాట్లాడండి. చింత లేక యేసు పుట్టిన, యేసు వాస్తవమే చింత లేదు ఇక యేసయ్య పుట్టింది ఎందుకు? మన చింతలు బాపడానికే పుట్టాడు. కానీ నీ చింతలు తొలగిపోయాయా? నీ బాధలు కొట్టివేయబడ్డాయా? నీ కన్నీళ్లకు ముగింపు కలిగిందా? నీ జీవిత సమస్య నుంచి విడుదలను పొందావా? ఇవన్నీ లేకుండా సంవత్సరాలు దాటిపోతున్నా, పండగ చేసుకుంటున్నావు, కానీ నీ కన్నీళ్లకు ముగింపు లేదేంటి? యేసయ్య పుట్టింది దేని కొరకయ్యా అంటే, ప్రవక్తగా ఎందుకు పుట్టాడయ్యా అంటే, నీ ప్రతి కన్నీటి బొట్టుని నాట్యముగా చేయడానికే యేసయ్య ప్రవక్తగా పుట్టాడు. కూడా చప్పులు గట్టిగా. ఆ తల్లి యొక్క కన్నీటిని నాట్యముగా మార్చిన తర్వాత జనాలందరూ చెబుతున్నారు, ఆయన బోర్డు వేసుకుని నేను ఒక ప్రవక్తని అని ఆయన చెప్పుకున్నాడా? చెప్పలే. జనాలు చెబుతున్నారు, ఒక గొప్ప ప్రవక్త మన కొరకు బయలుదేరాడు, దేవుడు ఒక గొప్ప ప్రవక్తని మన కొరకు పంపించాడని చెప్పి యేసుక్రీస్తుని ఓ గొప్ప ప్రవక్తగా ప్రశంసించినట్లుగా, ఘనపరిచినట్లుగా చూడగలుగుతున్నారు. ఎందుకయ్యా అంటే, మోషే పలికిన ప్రవచన వాక్కు నెరవేర్చబడినట్లుగా అక్కడ జరిగింది గనక. అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాల క్రితం మన కొరకు ప్రవక్తగా పుట్టి మన కన్యలకి ముగింపు కలిగేటట్లుగా, మనకు సంతోషము, సమాధానము, ఆనందము కలిగేటట్లుగా యేసయ్య మన కొరకు ప్రవక్తగా పుట్టాడు. నిశ్చయముగా ఆయన పుట్టుట ద్వారా ఇక మీదట మీ కన్నీళ్ళకి ముగింపు కలుగునగాక. ఇక నువ్వు కన్నీళ్లు విడవకుండా ఉండునట్లుగా నా దేవుడు చెయ్యునగాక. నీ ప్రతి కన్నీటి బొట్టును నా యేసయ్య తుడిచి వేయునగాక. నీ దుఃఖ దినములు సమాప్తములగునగాక. నీ వేదన బాధలు తొలగిపోవునగాక. నీ కష్టాలని కడ తీర్చబడునగాక. హృదయానందముతో కేకలు వేయుదువుగాక. నీ అంగలార్పు నాట్యముగా మార్చబడునగాక. అందుకు ఆయన మన కొరకు పుట్టాడు. ఓకే, అర్థమైందా? రెండవ మాట కూడా చెప్తున్నా. అదే అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 26వ వాక్యం చూద్దామా? ఇప్పుడు 3:22 చదివాం, ఇప్పుడు 3:26 కూడా మనం చూద్దాం. అసలు సంగతి మర్చిపోయాము నువ్వు. దేవుడు తన సేవకుని పుట్టించి, నేను చదివించే ప్రతి చోట ఈ మాట కనబడుతుంది, గుర్తుపెట్టుకోవాలి. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. పేతురు మేడగదిలో పరిశుద్ధాత్మను పొందుకొని ఆత్మపూర్ణుడై అనే వాక్యం చెప్పడం ప్రారంభించాడు. 3000 మంది రక్షణ పొందారు. అలాగే దేవాలయానికి వెళుతుండగా ఒక పుట్టుకతో ఉన్నటువంటి ఒక కుంటివాడిని యేసు నామములో బాగు చేసిన తర్వాత వాడు లేచి నిలిచి నడుచుచు గంతులు వేస్తూ వారితో కూడా కలిసి దేవుని స్తుతించుచు దేవాలయంలోకి వెళ్ళాడు. ఆ తర్వాత జరిగిన సన్నివేశమే ఈ 2 మాటలు. మోషే ప్రవచించిన ప్రవచన వాక్కు చెప్పాడు, ప్రవక్తగా యేసయ్య పుట్టాడు అని మాట్లాడాడు. రెండవదిగా పేతురు ఏమంటున్నాడంటే, దేవుడు తన సేవకుని ఏం చేశాడు? చెప్పాలి గట్టిగా. తన సేవకుని ఏం చేశాడు? పుట్టించి అన్నాడు. యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడు ఏమన్నాడు అంటే, నా సేవకుడు నేను ఆదుకొను, నా సేవకుడు నా ప్రాణమునకు ప్రియమైన వాడు అని యెషయా గ్రంథం రాయబడి ఉంటుంది. ఆ సేవకుడు ఎవరయ్యా అంటే మన ప్రభువైన, చెప్పాలి గట్టిగా,
దేవుడు తన సేవకుడైన యేసయ్యను పుట్టించాడు. ఎందుకు పుట్టించాడు? అంటే అక్కడ రాయబడింది ఏమని? మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు మొదట ఆయనని మీ వద్దకే పంపిన అన్నాడు. అంటే యేసుక్రీస్తు మన కొరకు తండ్రి అయిన దేవుడు పుట్టించాడు. ఎందుకు పుట్టించాడు? సశరీరుడిగా ఎందుకు పుట్టాడు? ఆయన రక్త మాంసములతో ఆయన ఎందుకు పుట్టాడు అంటే కారణం ఏమిటయ్యా అంటే, ఒకటి మనల్ని పాపములో నుంచి మనల్ని ఏం చేయాలంట? దుష్టత్వములో నుండి మనల్ని మళ్ళించి మనల్ని ఏం చేయాలనుకున్నాడంట? ఆశీర్వదించాలని. పాపములో నుంచి మళ్ళించి మనల్ని ఏం చేయాలనుకున్నాడు? ఆశీర్వదించాలనుకున్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమయ్యాడు? లోకానికి రక్షకుడిగా మన కొరకు ఆయన పుట్టి ఉన్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, యేసయ్య పుట్టింది దేని కొరకయ్యా అంటే, నా దుష్టత్వాన్ని నీ దుష్టత్వాన్ని, ప్రపంచములో ఉన్న ప్రతి మానవాళి యొక్క పాపాన్ని దుష్టత్వాన్ని మళ్లించడానికి, లేకపోతే తొలగించడానికి, లేకపోతే దూరము చేయడానికే యేసుక్రీస్తు పుట్టాడు. ఈరోజు చాలామంది పండగ 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 అని చెప్పుకొని, పండగ పేరు చెప్పుకొని పాపానికి ఒడిగట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అర్థం కాలేదా? కానట్టు యాక్షన్ చేస్తున్నారా? ఆస్కార్ లెవెల్లో పర్ఫార్మెన్స్ చేస్తున్నట్టున్నారు. పండగ పేరు చెప్పుకొని ఏం చేస్తున్నారంటే, యేసయ్య పుట్టిందేమో నీ దుష్టత్వాన్ని మళ్లించడానికి, మనమేమో పండగ పేరు చెప్పుకొని మనం ఏం చేస్తున్నాము? పాపం చేస్తున్నాం. అవునా కదండి? క్రిస్మస్ పండగకి ఏం చేయాలా? కొత్త సినిమాకి టికెట్లు ముందు మనం ఉండాలా కదా? పండగ పేరు చెప్పుకొని ఎంతమంది తాగుబోతులు అవుతారు చెప్పండి? పాస్టర్ గారు నేను తాగను, పాస్టర్ గారు మా ఫ్రెండ్స్ తాగిస్తా. ఆహా, నేను తాగను, తాగమని డబ్బులు ఇచ్చి పంపిస్తా అంటే వీడు తాగడంట, తాగే వాళ్ళకి మాత్రం ప్రోత్సాహాన్ని ఇస్తాడంట. నువ్వు తాకపోయినా త్రాగేవాడికి ప్రోత్సాహం ఇచ్చినా ఇద్దరు పాపులే, ఇద్దరు దొంగలే కదా? అంటే పండగ పేరు చెప్పుకొని తాగుబోతులయ్యేవారు కొంతమంది, పండగ పేరు చెప్పుకొని సినిమాలు చూడు దిగేవాళ్ళు కొంతమంది, పండగ పేరు చెప్పుకొని క్లబ్బులని, పబ్బులని, పార్టీలని, రేవు పార్టీలని మాట్లాడే తిరిగేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందుకే బైబిల్ చెప్తుంది, పండుగని నిష్కాపట్యముతోనూ సత్యముతోనూ పవిత్రతతోనూ పండుగని ఆచరించాలి. పండుగలో ఏముండాలి అంటే పవిత్రత ఉండాలా. పండుగలు ఏముండాలంటే పరిశుద్ధత ఉండాలా. పులిసిన పిండితో కాదు చేయాల్సింది. పండగలో పవిత్రత కనబడాలి. ఎందుకయ్యా అంటే యేసయ్య పుట్టిన కారణం అదే కదా. నీలో ఉన్న అపవిత్రతని మళ్లించడానికి యేసయ్య పుడితే, యేసయ్య పుట్టాడని చెప్పి నువ్వు పాపంలోకి వెళ్ళిపోతే ఎట్లాగా? అందుకని బైబిల్ ప్రవక్తల గ్రంథం రాయబడింది, మీ పండుగలు నాకు అసహ్యముగా మారాయి అంటాడు. మీ పండుగలు నాకు అసహ్యంగా ఉన్నాయి. ఎందుకంటే మీ పండుగలో అపవిత్రత కనబడుతుంది, మీ పండుగలో కపటము కనబడుతుంది, మీ పండుగలో పులిసిన అనుభవాలు కనబడుతున్నాయి. అందుకని మీ పండగ నాకు అసహ్యములాయను అన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు 2000 సంవత్సరాల క్రితం ఎందుకని మహిమను విడిచిపెట్టి మనుష్య పోలికగా రిక్తునిగా ఎందుకు ఈ లోకానికి కన్య మరియ గర్భమందు ఆయన ఎందుకు పుట్టాడయ్యా అంటే, ప్రతి మానవాళి యొక్క దుష్టత్వములో నుండి ఏం చేయడానికి? మళ్లించడానికి యేసయ్య పుట్టాడు. పాపాన్ని తొలగించడానికే యేసయ్య పుట్టాడు. అసలు ఈ పాపం ఎక్కడ ఆరంభమైంది అంటే మనందరికీ బాగా తెలుసు. ఎక్కడ? దేవుడు ఆ 5 దినములు సృష్టి యావత్తుని తన నోటి మాట ద్వారా కలుగు చేశాడు. 6వ దినమున మట్టిలో నుండి ఒక బొమ్మను తయారు చేశాడు. తన పోలిక చొప్పున, తన సారూప్యము చొప్పున మట్టి మనిషిని దేవుడు తయారు చేశాడు. నాసిక రంధ్రాల్లో జీవాత్మను ఊదాడు. ఆ తర్వాత తన పోలికలో తన సారూప్యంలో కనబడిన ఆదామును చూచి మురిసిపోయాడు, ముచ్చట పడ్డాడు. ప్రతి చల్లని పూట వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఆదాము భూజంతువులకు ఏ పేరు పెట్టాడో అదే పేరు ఫిక్స్ అయింది. గుర్తుపెట్టుకోండి, ఆదాము ఒక్కడికే యేసయ్య పేరు పెట్టాడు. మిగతా వాటన్నిటికీ ఎవరు పేరు పెట్టారు? ఆదామే పేరు పెట్టి, చివరికి ఆదాము భార్యకు కూడా ఎవరు పేరు పెట్టాడు? ఆదామే పేరు పెట్టాడు. ఆదాము ఒక్కడికే దేవుడు పేరు పెట్టాడు.
ఏదెనులో అందమైనటువంటి తోట వేసి ఆ తోటలో ఆదాముని పెట్టాడు. సాటి అయిన సహాయము కొరకు ప్రక్కలో ఉన్న ఎముకను తీసి దాన్ని స్త్రీనిగా నిర్మించి అలా అయ్యగారి దగ్గర తీసుకురాగానే చూడగానే అయ్యగారు కవిత్వాలు అల్లేశాడు. అవునా కదా? నా ఎముకల్లో నా మాంసంలో నరు నుండి నువ్వు తీయబడ్డావు అని కవిత్వాలు కూడా అల్లాడు. మొట్టమొదటి కవిశ్వరుడు ఎవరు? ఆదాము గారే. కవిత్వాలు కూడా బాగా అల్లేశాడు. అందమైన జంట ఏదెనులో కనబడింది. దేవుడు చిన్న మాట చెప్పాడు. మట్టొడుకున్న మట్టి బుద్ధి ఏంటంటే ఏది చెయ్యమని చెప్తే అది చేయడు, ఏది చెయ్యొద్దంటే మాత్రం మాట్లాడండి, ఒప్పుకోండి. ఏది ఇది చెయ్యండి రా అంటే అది చేయడు, ఇది చెయ్యొద్దు అంటే ఎందుకు చెయ్యొద్దు అన్నాడు, చేస్తే ఏమవుతుంది అని ఆలోచిస్తారు కదా. అట్లాగే ఆదాము కూడా దేవుని మాట మీరి దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఏం చేశాడట? పాపం చేశాడు. అందుకే యోహాను భక్తుడు తన పత్రికలు రాస్తూ అంటాడు కదా, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో, అవ్వ పాపం చేశారో, ఏదైనా తోటల నుంచి ఏం చేశారంటే బయటికి గెంటి వేయబడ్డారు. ఎప్పుడైతే గెంటి వేయబడ్డారో ఆ రోజు నుంచి మనుషుల పాపము ఆరంభమైంది. అందుకే బైబిల్ అంటారు కదా, ఒకని అవిధేయత వలన ప్రపంచానికి ఏమొచ్చిందంట? పాపము కలిగింది. ఈ పాపం ఏం చేస్తుంది అంటే, పాపం వలన వచ్చు జీతము మరణము, ఆ మరణము అగ్ని ఆరని పురుగు చావని నరకములోకి తీసుకుని వెళుతుందని లేఖనాలు చెబుతున్నాయి. ఆ రోజున పాపం ఆరంభించబడింది. ఆ పాపానికి యాజకుడిగా, ఆ పాపానికి యజమానుడిగా, ఆ పాపాన్ని ఏలుబడి చేస్తుంది ఎవరయ్యా అంటే అపవాది. ఎవరండి? అపవాది. అందుకని మనిషి అపవాది చేతిలో చిక్కుకొని మనిషి పాపంలోకి వెళ్ళిపోయాడు. ఈరోజు తాగుబోతుడు అయ్యాడంటే, పేకాటగాడు అయ్యాడంటే, సినిమాల చుట్టూ తిరుగుతున్నాడంటే, సీరియల్ ముందు కూర్చుంటున్నారంటే, అక్రమాల్లోకి వెళుతున్నారంటే, వ్యభిచారం చేస్తున్నారంటే, సిగరెట్ కాలుస్తున్నారంటే, అబద్ధాలు ఆడుతున్నారంటే, మోసాలు చేస్తున్నారంటే, దీని వెనక ఎవరున్నారనుకున్నారు? ఒక అపవిత్రమైన ఆత్మ. ప్రతి పాపము వెనక ఒక అపవిత్రమైన ఆత్మ కనబడుతుంది. అందుకని మనిషి ఏం చేశాడు? పాపములో పుట్టాడు, పాపములో పెరిగాడు, పాపంలో ఏమవుతున్నాడు? చనిపోతున్నాడు. పాపానికి ముగింపును కలగ చేయడానికే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి తండ్రి అయిన దేవుడు పంపించాడు. కూడా చప్పులు గట్టిగాను. అందుకనే ధర్మశాస్త్ర కాలంలో ఈ పాపం నుంచి విడుదల కలుగు చేయడానికి దేవుడు బలులను కూడా ఏం చేశాడండి? ఏర్పాటు చేశాడు. కానీ ఈ బలులు పాపమును తీసి వేయలేదు. హెబ్రీ గ్రంథకర్త పౌలు గారు అంటాడు, యాజకుల ద్వారా బలులు అర్పించుట వలన ఏ పాపములు తీసివేయబడలేదు. ఆ పాపములు తీసివేయబడలేదు గనక పాపములు తీసివేయడానికే ఒకే ఒక బలిగా యేసుక్రీస్తు లోకానికి వచ్చి సర్వ మానవాళి పాప పరిహారార్థమై ఆయన కలువరి శిలువల రక్తము కార్చి శిలువలో మరణించి సమాధులు పెట్టబడి మూడో దినాన తిరిగి లేచి ఆయన ఒక్క బలిగా బలి అర్పించాడు. ఆ బలి ద్వారా ఏమైందంటే పాపము తొలగిపోయింది. అందుకే యోహాను భక్తుడు తన పత్రికలో అంటాడు, పాపములను తీసివేయుటకు మనుష్య కుమారుడు ప్రత్యక్షమాయను. ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు ప్రభుల వారు? పాపములని తీసివేయడానికి వచ్చాడు. అందుకని యోసేపుతో కలలో చెప్పాడు కదా, ఏమని? దూత, ఎక్కడికి బయలుదేరావు? యోసేపు ఎక్కడికి బయలుదేరావు? ఏం చేద్దామయ్యా, నాకు మరి అమ్మకి ప్రధానం అయిపోయింది. కొద్ది రోజులు బాగానే చూసుకున్నా, మాట్లాడుకుంటూనే ఉన్నాం, ఫోన్ నెంబర్లు కూడా ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం చెప్తున్నా, బాగానే మాట్లాడుకుంటున్నాం. కొద్ది రోజులు చూసిన తర్వాత ఏదో తేడాగా కనపడింది. అందువల్ల ఎందుకు వచ్చిన గొడవ, రాత్రి మూటములు చదువుకొని ఐగుప్తుకో లేకపోతే ఎక్కడో చోటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. అదే కనుక నువ్వైతే ఆ మనిషి నలుగురు నిలబెట్టి పంచాయతీ పెట్టించి చెప్పు, రాళ్ళతో కొట్టించి నీ పెద్ద మహాగరుడు పైనుంచి ఊడిపడ్డవాడని చెప్పి చేసేవాడు కదా. యోసేపు మంచోడు. అందుకే ఆ రోజుల్లో మనం మనం బొట్టకపోవడానికి కారణం అదే. అందుకనే యోసేపు ఏం చేశాడు? అవమానపరచకూడదని కాముక రాత్రికే ఏ గాడిదెక్కో ఏ గుర్రం ఎక్కువ ఆ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోదాం, వస్తే నా మీదకి వచ్చేసింది నింద, ఏమైందిలే అని అనుకొని పాపం ఆడపిల్ల నింద పాలు చేయకూడదని
వెళ్ళిపోదాం అనుకున్నాడు. అందుకే యోసేపుకి రాత్రిలో దేవదూత వచ్చి కల్లో చెప్పింది. ఎందుకంటే దూత కల్లోకి వచ్చి మాట్లాడింది. మీరు గమనించి చూడండి, యోసేపుతో ఎప్పుడు దేవుడు మాట్లాడాలన్నా ఎట్లా మాట్లాడతాడు? కళలతోనే మాట్లాడతాడు. ఎందుకని? కొందరు కళలు మాత్రమే నమ్ముతారు, అవునా కదండి? కొంతమంది ఉంటారు, అమ్మ దేవుడు నిన్నే చూపిస్తున్నాడమ్మా, నీటినే చూపిస్తున్నాడు అంటే, అమ్మో నిన్నే చూపిస్తున్నాడమ్మా, ఇప్పుడే నువ్వు 30,000 రూపాయలు తీసి నాకు ఇచ్చినట్టు, 50,000 రూపాయలు నాకు తీసి ఇచ్చినట్టు దేవుడు నిన్నే చూపించాడు, మరి మెరక్క అనగానే మనకేమనిపిస్తుంది? అబ్బా. ఎందుకంటే కొంతమంది కళలకు ఫిక్స్ అవుతారు కొంతమంది. అందుకే యోసేపుతో ఎప్పుడు మాట్లాడిన ఎలా మాట్లాడు చెప్పండి, మీరు చదవండి. స్వప్నమందు అని రాస్తుంటుంది. గొర్రెల కాపర్లకి స్వప్నంలో వచ్చాడా? దేవుడు తెలుసు ఎవరితో ఎలా మాట్లాడితే వాళ్ళు సెట్ అవుతారని తెలుసు. అదే గొర్రెల కాపర్లు కానీ కళ్ళు వచ్చాయనుకోండి, పిచ్చి కళ్ళు వస్తున్నాయి ఒకటి అంటారు వాళ్ళు. అందుకని వాళ్ళకు డైరెక్ట్, నా మాట మీకు అర్థమైందే కాలేదు, అందుకే వాళ్ళకు డైరెక్ట్గా మాట్లాడాడు. అందుకని దేవుడు ఎవరిని ఎలా డీల్ చేయాలో మాట్లాడండి. ఆయన జగన్నాటక సూత్రధారి, మనం సృష్టించిన వాడు. మనం ఏ టైపు మనకు తెలియదా? కన్న పిల్లల గురించి కన్న తల్లిదండ్రులు తెలియకపోవచ్చు, కానీ సృష్టించిన వాడికి తెలుసు కదా. అందుకని మాట్లాడితే యోసేపు కలవరపడవద్దు, తొందరపడవద్దు, మళ్ళీ గాడిదెక్కి మళ్ళీ నువ్వు పరిగెత్తుకొని వెళ్ళాల్సిన అవసరం లే. మరియమ్మ గర్భం దాల్చింది పురుషుని వలన కాదు, పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భాన్ని ధరించి ఒక కుమారుని కంటది. ఆ కుమారుడికి యేసు అని పేరు పెడతారు. ఎందుకు తెలుసా? ఆయనే తన ప్రజల యొక్క పాపములన్నిటిలోంచి వారిని రక్షిస్తాడు. కూడా చప్పలు గట్టిగాను. పాపములన్నిటిలో నుంచి రక్షించగలిగినటువంటి కుమారుణ్ణి ఆయన అనుగ్రహిస్తున్నాడు గనక నువ్వు తొందరపడొద్దంటే, అవునయ్యా అట్లాగైతే ఎట్లాగే ఉంటాలయ్యా అని ఆగిపోయినట్టుగా బైబిల్. అంటే అది రాయబడింది, ఆయనే తన ప్రజల పాపముల నుండి వారిని రక్షించును. మీ కొరకు రక్షకుడు పుడతానన్నాడే. ఏ రక్షకుడు? నీ పాపముల నుండి నిన్ను రక్షించగలిగిన రక్షకుడు. రక్షకులు చాలామంది ఉంటారు. పోలీసులు పెట్టిన పేరు కూడా ఏంటి? రక్షక భటులే కదా. నీళ్ళలో పడితే రక్షించే వాళ్ళు ఉన్నారు, నిప్పుల్లో పడితే రక్షించే వాళ్ళు ఉన్నారు, వరదలు చిక్కుకుంటే రక్షించే వాళ్ళు ఉన్నారు, మంచుగడ్డల్లో ఇరకపోతే రక్షించే వాళ్ళు ఉన్నారు, కొండ చర్యల్లో పడిపోతే రక్షించే వాళ్ళు ఉన్నారు. కానీ పాపములో పడిపోతే రక్షించగలిగిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకని? ఏ భేదము లేదు. చెప్పు గట్టిగా. పిఎం అయినా, సీఎం అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ప్రెసిడెంట్ అయినా, సర్పంచ్ అయినా, వాలంటీర్ అయినా అందరూ పాపము. చెప్పాలి గట్టిగా. అందరూ ఉద్యోగం చేయకపోవచ్చు, పాపం మాత్రం చేసి ఉంటారు. అందరూ వ్యాపారాలు చేయకపోవచ్చు, పాపం మాత్రం. ఏం మాట్లాడేటండి? అందరూ పాపం చేశారు, అందరూ పాపంలో ఉన్నారు. పాపంలో ఉన్న వ్యక్తి మరో పాపంలో పడిపోయిన వ్యక్తిని రక్షించగలుగుతారా? రక్షించలేరు. మరి పాపంలో పడిన వ్యక్తిని రక్షించాలి అంటే ఒక పరిశుద్ధుడు కావాలి. ఆ పరిశుద్ధుడే నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. అందుకనే మరియమ్మ, నీవు కృప పొందితివి, భయపడవద్దు, నీకు శుభము, నీకు పుట్టబోయే కుమారు శిశువు ఎవరో తెలుసా? పరిశుద్ధుడై. ఎట్లాగా? పరిశుద్ధుడై. దేవుని కుమారుడిగా పిలువబడతాడు పరిశుద్ధుడు. నీకు పుట్టబోయే శిశువు ఎవరు? పరిశుద్ధుడు. యేసుక్రీస్తు జన్మ పవిత్రమైనది, పురుష సంబంధము లేకుండా కన్య మరియ గర్భమందు పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టారు. యేసయ్య ఎవరు అంటే ఆయన పరిశుద్ధుడు. యేసయ్య ఎవరయ్యా అంటే సుచరిత్ర గల దేవుడు. యేసుక్రీస్తు ఎవరయ్యా అంటే కామ, క్రోధ, మద, మోహ, లోభ, మత్సరము లేని ఆ జన్మ బ్రహ్మచారి. చూపులలో కానీ, తలంపులలో కానీ, ఆలోచనలు కానీ, నడకలు కానీ, పడకలు కానీ, ప్రవర్తనలు కానీ పాపము లేనివాడు, పాపము ఎరుగనివాడు, పాపము చెయ్యనివాడు, పాపులలో చేరనివాడు. ఆయన నిర్దోషి, నిష్కల్మషుడైన దేవుడు. నాలో పాపం అన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని ప్రపంచానికి సవాలు విసిరిన ఏకైక పరిశుద్ధుడు. కూడా చప్పులు గట్టిగా.
ఎందుకని ఈ రోజున ప్రపంచమంతా యేసుక్రీస్తు పుట్టుకని ఇంత ఘనముగా వైభవంగా ఎందుకని ఆరాధన చేస్తున్నారు, స్తుతించగలుగుతున్నారంటే యేసుక్రీస్తు ఎవరయ్యా అంటే పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు ఆయన. అందుకనే పుట్టిన ఆ శిశువు ఎవరయ్యా అంటే పరిశుద్ధుడు. పరిశుద్ధుడుగా ఎందుకు పుట్టాడు ఆయన? పరిశుద్ధుడుగా ఎందుకు పుట్టాడయ్యా అంటే ప్రతి మానవాళి యొక్క పాపముల నుంచి వాళ్ళు ఏం చేయాలట? మళ్ళించడానికి నీ పాపపు జీవితాన్ని మార్చివేయడానికి, జన్మ కర్మ పాపం నుంచి నిన్ను తొలగించడానికి. అందుకనే మన చూపుల ద్వారా, మన తలంపుల ద్వారా, మన ఆలోచనల ద్వారా, మన క్రియల ద్వారా, మన నడక ద్వారా, మన పడక ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన పంచేంద్రియాల ద్వారా జరుగుతున్న ప్రతి పాపపు కార్యములన్నిటినీ కూడా తీసివేసి మానవాళిని పరిశుద్ధముగా పవిత్రమైన జనముగా చేయడానికే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి పరిశుద్ధుడిగా పుట్టాడు, రక్షకుడిగా పుట్టాడు. మనల్ని పాపముల నుంచి రక్షించడానికే రక్షకుడిగా యేసయ్య పుట్టాడు. కొడుచబలు గట్టిగా. మరి ఈ రోజున పండగ చేసుకుంటున్న నీవు ఇంకా పాపములోనే ఉన్నావా? పాపం నుంచి విడుదల పొందావా? ఇంకా పాప బ్రతుకులోనే బ్రతుకుతున్నావా? మరణ ఛాయల్లోనే ఉన్నావా? ఇంకా లోక సంబంధమైన కార్యక్రమాల్లో ఉన్నావా? నేత్రాశలో, శరీరాశలో, జీవపు డంబములో, ఇంకా పాపపు కృత్యమైన కార్యక్రమాల చేత, శరీర కార్యాల చేత నడిపించబడుతున్నావా? నీ పాపానికి విడుదల కలిగిన స్థితిలో ఉన్నావా? ఇంకా నువ్వు పాపములో ఉన్నావంటే క్రీస్తు నీలో లేని అర్థం. ఎప్పుడైతే పాపం నుంచి నువ్వు కడగబడి పవిత్రుడిగా, పరిశుద్ధుడిగా నువ్వు మార్చబడ్డావంటే క్రీస్తు నీలో పుట్టాడు. పరిశుద్ధుడిగా యేసయ్య నీలో పుట్టాడు. పరిశుద్ధుడిగా యేసయ్య నీలో పుట్టి నీలో నా పాపమంతటిని ఆయన ఏం చేస్తున్నాడంట? మళ్ళించిన దేవుడు ఏం చేస్తున్నాడు? నిన్ను ఆశీర్వదించాలనుకున్నాడు. కూడా చెప్పలు గట్టిగా. అందుకనే పాపములను తీసివేయడానికే, పాపముల నుంచి ప్రజలు రక్షించడానికే ఆయన రక్షకుడుగా ఈ లోకములో ఆయన పుట్టాడు. మరి యేసయ్య పుట్టాడని మనం పండగ చేసుకుంటున్నామే. ఆయన పుట్టిన కారణం ఏమిటయ్యా అంటే మనం పవిత్రులుగా బ్రతకడానికే కదా, మనం పరిశుద్ధులుగా జీవించడానికి కదా. మరి ఇంకా లోకములో, ఇంకా పాపములో, ఇంకా దేవునికి విరోధమైన కార్యక్రమాల్లో ఉంటూ ఇంకా నేను క్రిస్మస్ పండగ చేసుకుంటున్నాను అని చెప్పుకోవడానికి మనం సిగ్గుపడాలి కదా. నువ్వు పవిత్రుడిగా మార్చబడినప్పుడు, మారు మనసు పొంది, పాప క్షమాపణ నిమిత్తమే బాప్తీసం పొంది, క్రీస్తు రక్తం, క్రీస్తు వాక్యం, క్రీస్తు ఆత్మ చేత నీ ఆత్మ ప్రాణ శరీరాన్ని కడిగి వేసుకొని నువ్వు పరిశుద్ధుడుగా, పవిత్రుడిగా దేవుని సన్నిధిలో కనబడితే నీ పరిశుద్ధతే చెబుతుంది. ఏమని? పరిశుద్ధుడని యేసు వీరిలో పుట్టాడు అని. పరిశుద్ధుడని యేసు వీరిలో పుట్టాడు. ఒకప్పుడు పాపే, ఇప్పుడు పవిత్రుడయ్యాడు. ఒకప్పుడు దుర్మార్గుడే, ఒకప్పుడు నీచుడే, ఒకప్పుడు కీడు చేసిన వాడే, ఒకప్పుడు హాని చేసిన వాడే, ఒకప్పుడు అపకారముగా ఉన్నవాడే. కానీ ఇప్పుడు ఏమయ్యాడు? ఒక పరిశుద్ధుడిగా మార్చబడ్డాడు, నీతిమంతుడిగా మార్చబడ్డాడు, యథార్థవంతుడిగా మార్చబడ్డాడు. కారణం ఏమిటయ్యా అంటే క్రీస్తు పుట్టుక మనల్ని ఏం చేస్తుంది అంటే పవిత్రులుగా మనల్ని మార్చగలుగుతుంది, నిర్దోషులుగా మనల్ని మార్చగలుగుతుంది. ఎందుకయ్యా అంటే ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి ఎందుకు వచ్చాడయ్యా అంటే పాపం వలన వచ్చే జీత మరణం. ఈ మరణం ఏం చేస్తుంది? నరకానికి తీసుకెళ్తుంది. అందుకని మనల్ని పరలోకానికి వెళ్ళాలంటే పరలోకంలో ఎవరుంటారు? పరిశుద్ధులే ఉంటారు. ఎవరుంటారండి? పరలోకంలో పరిశుద్ధులు ఉంటారు. నరకంలో ఎవరుంటారు? పాపులు ఉంటారు. మరి పరలోకానికి వెళ్ళాలంటే మనమందరం ఏమవ్వాలి? పరిశుద్ధులం అవ్వాలి. సంఘములు ఎవరు ఉంటారు? అన్ని జాతులు ఉంటాయి. ఏ జాతులండి? సంఘములు అందరూ ఉంటారు, పరలోకములు అందరూ ఉండరు. నా మాట మీరు గుర్తుపెట్టుకోండి. సంఘములు అందరూ ఉంటారు. సంఘములు ఎవరు ఉంటారు? గొర్రెలు ఉంటాయి, కంటిన్యూ చెయ్యి. మేకలు కూడా ఉంటాయి కదా, గురుగులు ఉంటాయి, గోధుమలు కూడా ఉంటాయి. నీతిమంతులు ఉంటారు, అనీతిమంతులు ఉంటారు, పవిత్రులు ఉంటారు, అపవిత్రులు ఉంటారు, సజ్జనులు ఉంటారు, దుర్జనులు ఉంటారు. సంఘం అంటేనే నానాజాతి సమితి అనే కదండి. అన్ని రకాలలో సంఘములో ఉంటారు. అన్ని రకాలకు సంఘం ఆహ్వానము పలుకుతుంది. కానీ పరలోకం మాత్రం పరిశుద్ధులకు మాత్రమే ఆహ్వానం. కొడు చబులు గట్టిగా. సంఘములో అందరూ ఉంటారు, పరలోకములో పరిశుద్ధులే ఉంటారు. అందుకని మనం పరలోకానికి వెళ్ళడానికి, పరలోకానికి చేర్చబడ్డానికి
యేసుక్రీస్తు ప్రభుల వారే ఒక నిచ్చెనగా మారి ఈ లోకాన్ని భూలోకానికి ఆయన వచ్చాడు. ఎందుకు వచ్చావు ప్రభు అంటే, పరలోకం ఎవరికి తెలియదు కదా, పరలోకం తెలియాలంటే పరలోకం నుంచి ఒకడు రావాలి కదా. అందుకే నేను భూలోకానికి వచ్చి భూలోకంలో మనందరినీ పవిత్రులుగా చేసి ఎక్కడ తీసుకెళ్ళాలనుకుంటున్నాడు ఆయన? పరలోకానికి. అందుకే యేసుక్రీస్తు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చాడు. భూలోకంలో ఉన్న పాపులని పవిత్రులుగా చేసి పరలోకానికి ఆయన తీసుకెళ్తారు. అర్థమైన వాళ్ళు చెప్పండి. అందుకు మనం ఏం చేసుకోవాలా? పండగ చేసుకోవాలి. ఇదేమి లేకుండా ఊరికే పండగ చేసుకుంటే ఆ పండగ నీకు దండగే తప్ప ఏమైనా ప్రయోజనం ఉందని. అందుకని 2 మాటలు చెప్పాము. మొదటి మాట, ప్రవక్తగా పుట్టాడు మన దుఃఖాన్ని సంతోషంగా మార్చడానికి. రెండవదిగా, రక్షకుడిగా ఆయన పుట్టాడు మన పాపాలని మనల్ని పవిత్రులుగా చేయడానికి. ముచ్చటగా 3వ మాట చెప్పి నేను ముగించేస్తాను. 3వ మాట చూడండి, చాలా ఉన్నాయి. 3వ మాట చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4, 5, 6, 7. ఏ కాలమమ్మా? చలికాలం కాదు, ఎండాకాలం కాదు, వర్షాకాలం కాదు, పోయే కాలం. అప్పుడప్పుడు మన వాళ్ళు ఏదైనా ఎంత చెప్పినా వినలేదనుకో, వెంటనే ఏమంటే చెప్పు, వీడికి పోయే కాలం. మనుషులందరికీ పోయే కాలం దగ్గరమైనప్పుడు అప్పుడు చెప్పండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి. ఈ మాట మనకు కావాలా? పుట్టి అన్న మాట గురించి చెప్తున్నాను నేను ఇప్పుడు. అర్థమా సబ్జెక్ట్ మీకు? ఆయన స్త్రీ యందు పుట్టి. ఎందుకంటే స్త్రీ సంతానం కదా, పురుష సంతానం ఆయన కాదు. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రం లోబడి ఉన్న వారిని విమోచించుటకు ధర్మశాస్త్రం లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను మన హృదయములోనికి పంపెను. కాబట్టి నీవు దాసుడవు కావు, కుమారుడివే. కుమారుడివైతే దేవుని ద్వారా వారసుడివే. ఒక్క మాటలు చెప్పాలంటే, ఆయన ఎందుకు పుట్టాడు అంటే, ఆయన స్త్రీ యందు పుట్టి అని మాట రాసి ఎందుకు పుట్టాడు అన్నదానికి ముగింపులు అంటాడు, మనము వారసులమి అవ్వడానికే యేసుక్రీస్తు స్త్రీ యందు స్త్రీ సంతానముగా పుట్టాడు. కూడా చెప్పలు గట్టిగా. మనం ఏమవ్వాలని చెప్పాలి గట్టిగా. మనం ఏమవ్వాలని? పాస్టర్ గారు మేము ఆడపిల్లలం కదా, మాకేం కాదు అంటారేమో. క్రీస్తునందు స్త్రీ పురుష భేదం ఏమియో, మనమందరం ఎవరమే? వారసులమి. ఎవరు మనమందరం? ఎవరండి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో స్త్రీ సంతానముగా ఎందుకు పుట్టాడు? మనం ఏమవ్వాలని? వారసులం అవ్వాలని. ఆ మాట గుర్తుపడి ఏమవ్వాలి? మనమంతా మనం ఏమవ్వాలని? వారసులం అవ్వడానికే యేసుక్రీస్తు స్త్రీ సంతానముగా పుట్టాడు. ఒకప్పుడు మనం దాసులం. దేని దాసులం? పాపానికి దాసులం. ఒకప్పుడు దేనికి దాసులం? మనము మనుషులకి దాసులం. ఒకప్పుడు దేని దాసులం? మనము దేనినైతే మనము జయించలేకపోయామో దానికి ఏమయ్యాం? మనము దాసులం. కొంతమంది పేరు పెట్టుకుంటారు. ఏం పేరు? అలాంటి వాళ్ళు ఏమంటే ఏమనుకోకండి. ఏం పేరంటే, నా పేరు యేసు, చెప్పు, దాసు. నా పేరు క్రీస్తు, దాసు. నా పేరు దేవ, నా పేరు మరియా. పేరుకే యేసుదాసు. వీడు తాగుడు బానిసై ఉంటాడు. వీడు పేరుకే క్రీస్తు దాసు. ఏ పేకడకు దాసుడిగా ఉంటాడో తెలియదు. పేరుకే దేవదాసు. ఏ కొంపలకు దాసుడిగా ఉంటాడో తెలియదు. పేరుకే మరియా దాసు. చెప్పమ్మా, దేని దాసుడుగా ఉంటాడో తెలియదు. ఒకప్పుడు మనము దాసులమి. దాసులుగా ఉన్న మనల్ని ఏం చేశాడు ఆయన? తన కలువరి శిలువ రక్తము చేత మనల్ని కడిగి దేవుని కుమారులుగా ఆయన మనల్ని మార్చేశాడు. ఇప్పుడు క్రీస్తులో బాప్తీసం పొందిన వారందరినీ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. వాళ్ళు దేవుని
కుమారులుగా మార్చబడ్డారు. కుమారులుగా మార్చబడిన తర్వాత మనమందరం కనిపెట్టి ప్రార్థన చేసిన తర్వాత పరిశుద్ధాత్మ అనగా కుమారుని ఆత్మ మనలోకి పంపబడిన తర్వాత తండ్రి, నాయనా, అబ్బా అని పిలుచుకునేటట్టుగా చేసి ఇప్పుడు మనమందరం ఏమయ్యామయ్యా అంటే వారసులుగా మారాము. ఏమయ్యామంటండి? మనం ఏమయ్యాము? వారసులమయ్యాం. యేసు క్రీస్తు పుట్టింది దేని కొరకయ్యా అంటే మనం వారసులు అవ్వడానికి యేసయ్య పుట్టాడు. ఆ సంగతి మనకు తెలుసా? మనకు తెలియదు. రంగులు వేసుకోవడం, రంగు కాయలు కట్టించుకోవడం, నక్షత్రాలు కట్టుకోవడం, కొత్త బట్టలు వేసుకోవడం, వండుకోవడం, తినడం, ఆ రోజు మందిరాన్ని కూడా మానేయడం, దీనికి అనుకుంటున్నాం మనం. యేసయ్య పుట్టింది దేని కొరకయ్యా అంటే మనం వారసులం అవ్వాలి. వారసత్వాన్ని సంపాదించుకోవడానికే యేసయ్య పుట్టాడు. ఒకప్పుడు ఆదాము వారసుడు. ఏదైనా తోటలో 7 రకములైన ఆశీర్వాదాలకి ఆదాము ఎవరండి? మహిమకు ఆదాము వారసుడు, ఏలుబడికి ఆదాము వారసుడు, దేవుని పోలిక, దేవుని సారూప్యానికి ఆదాము ఎవరు? వారసుడు. దేవునితో సహవాసంలో దేవునికి ఎవరు? వారసుడిగా ఉన్నాడు. ఈ వారసత్వం అంతా ఏమైంది? పాపము ద్వారా పోగొట్టుకున్నాడు. మరి పోగొట్టుకున్న వారసత్వాన్ని మరలా తిరిగి మానవాళి ఇవ్వడానికే యేసుక్రీస్తు ప్రభుల వాడు రక్తమాంసంలో పాలిభాగస్తుడిగా మార్చబడి ఆయన స్త్రీ సంతానముగా పుట్టి మన మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. ఎందుకయ్యా అంటే మనందరిని ఏం చేయాలనుకుంటున్నాడు? ఆయన వారసులుగా చేయాలనుకుంటున్నాడు. దేనికి పాస్టర్ గారు వారసులు? నేను దేనికి వారసు అంటే స్థలం కూడా లేదయ్యా, నాకు ఇంట్లో ఒక అబ్బాయి కూడా లేడయ్యా, దేనికయ్యా వారసుడు అంటావేమో. బైబిల్ ఒక 3-4 మాటలు మీకు రెఫరెన్స్ చెప్తా, రాసి పెట్టుకోండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యం ఒకసారి చూద్దామా? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యం. ఆశీర్వాదమునకు దేనికి వారసులండి? కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. దేనికి వారసులు అవ్వడానికి యేసయ్య పుట్టాడు? ఆయన దేవునితో సమానముగా ఉండి పరలోకాన్ని మహిమని విడిచిపెట్టి మనుష్య పోలికగా పుట్టి ఆకారమందు మనుషుడిగా కనపడి నిరుపేద కుటుంబములో ఆయన జన్మించాడు. ఇంత దరిద్రుడుగా ఎందుకు పుట్టాడు? ఆయన ఏమీ లేని వాడికి ఎందుకు పుట్టాడు? రాజు కుటుంబంలో పుట్టలేదు కదా. ఎందుకు తెలుసండి? బైబిల్ అంటుంది, పౌలు గారు అంటాడు, ఆయన దారిద్రము వలన మనము ధనవంతులం అవ్వడానికే ఆయన ఏమయ్యాడు? దరిద్రుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడు. యేసయ్యకే స్థలం లేదు సత్రంలో. మహాకాశాలు పట్టజాలని దేవునికి కొంచెం కూడా స్థలం లేదు. చివరికి పశువుల పాకలో పశువుల తొట్టే యేసయ్యకి పూల పానుపుగా మారింది. ఇంత దరిద్రతలో ఇంత దరిద్రుడిగా ఎవరు పుట్టారండి? ఏ కన్న తల్లి తీసుకుని వెళ్ళి పశువుల పాకలు పెడుతుందండి? అంత దరిద్రంలోకి ఎందుకు వెళ్ళాడయ్యా అంటే యేసు ప్రభువా ఇంత దరిద్రుడిగా ఇంత దరిద్రమైన స్థితిలో ఎందుకు పుట్టావయ్యా అంటే యేసయ్య అంటాడు, మిమ్మల్ని ధనవంతులుగా చేయడానికి మీ దరిద్రం మొత్తాన్ని నేను తీసుకొని నా ఐశ్వర్యాన్ని మీకు ఇచ్చే. కొడు చపలు గట్టిగా చూసారండి? ఆయన ఐశ్వర్యాన్ని ఆయన ఆశీర్వాదాన్ని మనకిచ్చి మన దరిద్రాన్ని ఆయన తీసుకున్నాడు. అందుకే ఆయన ఏమయ్యాడట? దరిద్రుడాయను. ఎందుకని? యేసుక్రీస్తు ఎవరు? సకల ఆశీర్వాదములకి కారణభూతుడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమైన, భూలోక సంబంధమైన ఆశీర్వాదమైన, శరీర సంబంధమైన ఆశీర్వాదమైన, పరలోక సంబంధమైన ఆశీర్వాదమైన యేసుక్రీస్తు ద్వారానే కలుగుతుంది. యేసయ్య లేకుండా లోకంలో ఏది కలుగలేదు. సమస్త ఆశీర్వాదాలకి కారణభూతుడు ఎవరు? యేసయ్యే. అంత ఆశీర్వాదాల కారణభూతుడని యేసయ్య ఎందుకు దరిద్రుడికి లోకానికి వచ్చాడంటే మన దరిద్రపు స్థితిని చూచి, మన దరిద్రతను కొట్టివేసి, మన శాపాన్ని తొలగించి, మన లేమి, కొరత, కొదువ, తక్కువని నిర్మూలపరచి, మన దరిద్రాన్ని, శాపాన్ని ఆశీర్వాదకరముగా మార్చి మనకు ఒక ఆశీర్వాదాన్ని ఇవ్వడానికే, ఆశీర్వాదాలకు వారసుడుగా ఉండడానికే యేసయ్య మన కొరకు పశువుల పాకలో పశువుల తొట్టిలో ఆయన పరుండబెట్టబడి ఒక దరిద్రుడుగా దరిద్రమైన స్థితిలోకి వచ్చాడు. ఆయన మనం ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి యేసయ్య పుట్టాడు.
ఎప్పుడైనా ఆలోచించావా మాట? మన దారిద్ర్యాన్ని తీసుకున్న సంగతి నీకు తెలుసా? మనం ఆశీర్వాదానికి వారసులం అవ్వాలి. కానీ మన వాళ్ళు ఏమో అప్పులకి చెప్పాలి. పోయిన క్రిస్మస్ చేసిన అప్పు ఇప్పటికి పోలే. ఏమ్మా, పోయిన సంవత్సరం బట్టల షాపులో తీసుకున్న బట్టలకు డబ్బులు ఇప్పుడు కట్టలే. మనం దేనికి వారసులు ఇప్పుడు చెప్పండి? దరిద్రతకి, అప్పులకి వారసులు అయ్యాం మనం. యేసయ్య పుట్టిందేమో మనం ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి. మనం పండగ చేసుకుంటాం చెప్పు నువ్వు? ఒక మాట మేము సూటిగా అడుగుతా, ఏ అప్పు చేయకుండా మేము పండగ చేసుకుంటున్నాం అన్న వాళ్ళలో చెప్పండి. చెప్పరు. ఏ అప్పు లేకుండా మేము పండగ చేసుకుంటున్నాం అని చెప్పేవాడు ఈరోజు 199 కనపడరు. ఏ అరాకర్ర వాడు కనపడుతుంది టింగు టింగున. ఆశీర్వాదానికి వారసులం అవ్వడానికి యేసయ్య పుట్టాడు. మనం అన్ని విషయములలో ఆశీర్వదించబడాలి. పరలోకపు ఆశీర్వాదాలు మనకే, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము మనకే, భూ సంబంధమైన ఆశీర్వాదము మనకే, శరీర సంబంధమైన ఆశీర్వాదము. ఆశీర్వాదం 4 రకాలు ఉన్నాయి. ఎన్ని రకాలమ్మా? 4 రకాలు. పరలోకపు ఆశీర్వాదం, రెండవది ఆత్మ సంబంధమైన, మూడవది శరీర సంబంధమైన, నాలుగవది భూ సంబంధమైన ఆశీర్వాదం. పరలోక సంబంధమైన ఆశీర్వాదం అంటే ఏంటి? నూతన యెరూషలేం, నిత్య సియోను, సింహాసనము. ఆ పరలోకం అంతా దేని సాదృశ్యం? పరలోకపు ఆశీర్వాదం. అది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అంటే ఏమనుకున్నారు? మారు మనసు పొందడం, బాప్తిసం పొందడం, పరిశుద్ధాత్మను పొందుకోవడం, ఆత్మవరాలు కలిగి ఉండడం, కృపావరాలు కలిగి ఉండడం, విశ్వాసము కలిగి ఉండడం, పరిశుద్ధత కలిగి ఉండడం, నీతి కలిగి ఉండడం, దేవుని ప్రేమించడం, దేవుని సంతోషపెట్టడం, దేవుని అడుగుజాడలు నడిపించబడడం. ఇదే ఆశీర్వాదము, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. శరీర సంబంధమైన ఆశీర్వాదం ఏంటి? శరీరంలో ఆరోగ్యంగా ఉండడం, గర్భఫలము దీవించబడడం, మనస్సులో నెమ్మది కలిగి ఉండడం, కుటుంబములో సమాధానము కలిగి ఉండడం. దీనేమంటారు? శరీర సంబంధమైన ఆశీర్వాదం. భూ సంబంధమైన ఆశీర్వాదం అంటే ఏంటి? నీ ఉద్యోగాలు, నీ వ్యాపారాలు, నీ పొలము, నీ చేతి పని, నీ చదువులు, ఇవన్నీ దేని సాదృశ్యము? భూ సంబంధమైన. అంటే ఈ 4 రకములైన ఆశీర్వాదాలకి మనం ఏమవ్వాలి? ఇప్పుడు చెప్పండి. యేసయ్య పుట్టింది దేనికమ్మా? కొత్త బట్టలు గుడుచుకుని ఎగరమనే. యేసయ్య పుట్టింది దేని కొరకయ్యా అంటే మీరు ఆశీర్వాదాలకి ఏమవ్వాలా? వారసులు అవ్వాలి. అందుకని అబ్రహాముకు దేవుడిచ్చినటువంటి ఆశీర్వచనము యేసుక్రీస్తు ద్వారా మనము అనుభవించడానికే యేసయ్య మన కొరకు స్త్రీ సంతానముగా ఆయన పుట్టాడు. అబ్రహాము కూడా దేవుడు 7 రకాల ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఆదాము కూడా 7 రకాల ఆశీర్వాదాలు ఏదెన్లో ఉన్నాయి. ఆ సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదమును మనకివ్వడానికే యేసుక్రీస్తు ప్రభుల వారు సశరీరుడుగా ఈ లోకానికి ఆయన స్త్రీ సంతానముగా పుట్టాడు. మొదటి వారసత్వం దేని కొరకయ్యా అంటే దేనికంట? ఆశీర్వాదానికి వారసు. రెండో మాట చూడండి, ఎబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వాక్యం చూడండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వాక్యం. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు దేనికి వారసులు? చెప్పాలి గట్టిగా. దేనికి వారసులు మనము? యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు పుట్టాడు? వాగ్దానాలకి మనం ఏమవ్వాలని. దేనికి వారసులం అమ్మ మనము? మన జనవరి 1 రాగానే నీకేమొచ్చింది అని వేసేదేమో రూపాయి విలువ, లాగేదేమో 10 లాగుతారు. అంతా అదే జాతి అనుకుంటా, ప్రకాశం జిల్లా జాతి. టంగన పడాలా, ఆ శబ్ద చెవులు కనపడాలి. అమ్మయ్య పడింది కింద అనుకుంటారా? ఇది మిలిటరీలో ఉన్నవాడికి, ఇదేమో సర్వే ఇండియాలో ఉన్నవాడికి చెప్పు అని 10 లాగి అనక పేరు రాసి మళ్ళీ బైబిల్లో పెడతారు.
నీకేమొచ్చింది. బైబిల్ అంటేది దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు స్త్రీ సంతానంగా పుట్టాడయ్యా అంటే వాగ్దానములన్నిటికీ మనం ఎవరమి, నీకోటి నాకోటేం లేదు, వాగ్దానాలన్నీ మనయే, వాగ్దానాలన్నీ మన సొంతమే. వాగ్దానాలన్నిటికీ మనం ఏమవ్వాలి, వారసులం అవ్వాలి. మనం వారసులుగా మార్చబడాలి వాగ్దానాలకి. ఆయన వాగ్దానం ఎలాంటివి, శుభకరమైనవి. ఆయన వాగ్దానం ఎలాంటివి, పరిశుద్ధమైనవి. ఆయన వాగ్దానం ఎలాంటివి, అమూల్యమైన వాగ్దానాలు దేవుడు మనకిచ్చాడు. ఎందుకు ఇచ్చాడు వాగ్దానాలు? ఆ వాగ్దానాన్ని మనం ఏమవ్వాలి, వారసులం అవ్వాలంటే ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలి. ఎన్నో వేల వాగ్దానాలు 66 పుస్తకాల్లో ఉన్నాయి. మనం బైబిల్ చదువుతున్నప్పుడల్లా కొన్ని వాగ్దానాలు కనబడతాయి. ఆ వాగ్దానాన్ని రాసి పెట్టుకొని ఈ వాగ్దానం నేను ఎవరిని వారసుని, వాగ్దానం నేను ఎవరిని వారసుని. ఎందుకయ్యా అంటే మన జీవిత కాలమంతా మానవుడు ఎదుర్కొనే ప్రతి పరిస్థితికి తగిన వాగ్దానాలు బైబిల్లో వ్రాయబడ్డాయి. నీ జీవితంలో నీ ఎదుర్కొంటున్న ప్రతి కార్యమునకు తగిన వాగ్దానం ఉంది. మన బైబిల్ చదివి సత్యం మనకు అర్థమవుతుంది. లేకపోతే మనకేం అర్థమవుతుంది చెప్పండి? పాస్టర్ గారు ఏ వాగ్దానం ఇచ్చాడంటే అదే రాసి పెట్టుకుంటామే. కానీ మనం బైబిల్ చదివామనుకో మనకు వాగ్దానాలు చాలా కనపడతాయి. వేల కొలది వాగ్దానాలు ఉన్నాయి. ఒకవేళ రోగముతో ఉన్నావనుకో, అని దగ్గుతో ఉన్నామనుకో, అప్పుడు ఏం చేయాలా? బైబిల్ తీసి నేను స్వస్థపరిచే యెహోవాను, నేను నీకు ఆరోగ్యమును, స్వస్థత నీకు శీఘ్రముగా, చెప్పు గట్టిగా. ఈ వాగ్దానాలన్నీ పట్టుకొని ఏం చేయాలి మనము? చెప్పు గట్టిగా ప్రార్థన. ఎందుకని ఈ వాగ్దానానికి నేను ఎవరిని? వారసుని. ప్రభువా, రోగంతో నేను ఉన్నాను, రోగం కొరకు ఏమున్నాయి, కొన్ని వాగ్దానాలు ఉన్నాయి. అందుకే వాగ్దానం ఏం చేయాలి? పట్టుకొని మనం చేయాలి, ప్రార్థన చేసే వాగ్దానం మనం ఏమవ్వాలి? వారసులం అవ్వాలి. మనం వారసులం అవ్వాలి. ఆశీర్వాదం లేదు, ఏ చేసినా కలిసి రావట్లేదు. చెయ్యి దాకా వచ్చిందంట, చేసారిపోయిందంట. నోటి దగ్గరకు వచ్చిందంటే మింగుదాం అనుకున్న లోపల పడిపోయిందంట. ఏ చేసినా చెప్పు, మనం చెప్పే డైలాగ్ లాగే, ఏ చేసినా కలిసి రావట్లే. పచ్చని పొలం అడుగు పెడితే అస్సలు నీటి బొట్టు లేకుండా నడిపోతుంది. అట్లా దరిద్రము, శాపం నెత్తి మీద పెట్టుకొని విలయతాండం ఆడుతుంది అనుకో. అప్పుడు ఏం చేయాలి? ప్రభువా, నిశ్చయముగా నేను నిన్ను, ఇది మొదలుకొని నేను మిమ్మను. ఉన్నాయి కదా ఇవన్నీ, మరి దరిద్రం కోసమే కదా ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి? దాన్ని పట్టుకొని మనము, ప్రభువా నీవు నన్ను ఆశీర్వదిస్తానన్నావు కదయ్యా అని ఏం చేయాలి? మనం వాగ్దానాన్ని పట్టుకొని మనం ఏం చేయాలా? ప్రార్థన చెయ్యాలి. సమస్య ఒక్కదానివే ఉన్నావు, ఆదరించేవాళ్ళు లేరు, ధైర్యపరిచేవాళ్ళు లేరు, పలకరించేవాళ్ళు లేరు, భయపడుతున్నావు, కలవరపడుతున్నావు. ఎన్నిసార్లు 366 సార్లు రాయబడింది ఏమని? భయపడకు, భయపడకు, భయపడకు అని. ఎందుకని? పడుతూనే ఉన్నావు దేంట్లో? భయంలో. భయపడకు, పడకు, పడకు అని ఎన్ని 366 సార్లు రాఉన్నాయి. అంటే రోజుకు ఒకసారి చెప్పుకుని సరిపెట్టేట్టు ఉన్నాయి. ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి. అప్పుడు ప్రభువా భయపడొద్దని చెప్పావు కదయ్యా, ధైర్యంగా ఉండని చెప్పావు కదయ్యా అని. నీవు భయములో ఉన్నప్పుడు వాగ్దానాలు ఉన్నాయి, నీవు శ్రమలలో ఉన్నప్పుడు వాగ్దానాలు ఉన్నాయి, నువ్వు శోధనలో ఉన్నప్పుడు వాగ్దానాలు ఉన్నాయి, నువ్వు శ్రమలలో ఉన్నప్పుడు వాగ్దానాలు ఉన్నాయి. అలాగే శత్రువు నీ మీదకి వచ్చినప్పుడు కావలసిన వాగ్దానాలు ఉన్నాయి, అపజయాల్లో ఉన్నప్పుడు వాగ్దానాలు ఉన్నాయి, ఓటమిలో ఉన్నప్పుడు. ఈ వాగ్దానాలన్నిటికీ మనం ఎవరిమి? అప్పుడు క్రిస్మస్ పండుగ చేసుకో. మాట్లాడండి. యేసయ్య పుట్టింది దేని కొరకు? మనం వాగ్దానాలకు ఏమవ్వాలా? వాగ్దానాలకు ఏమవ్వాలి? ఈ ఒక్కదానికే కాదు, ఎన్ని ఉంటే చెప్పు గట్టిగా, ఎన్ని వేలు ఉంటే, ఎన్ని వందలు ఉంటే అన్నిటికీ మనం ఎవరమే? చెప్పు గట్టిగా. అందుకు యేసయ్య పుట్టాడు. వాగ్దానములన్నీ ఆయనవే, నెరవేర్చేది ఆయనే. ఎందుకని? వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు, మాట ఇచ్చి మాట మార్చుకునేవాడు కాదు, మాట ఇచ్చి వెనక్కి తీసుకునేవాడు కాదు, మాట ఇచ్చి మాట మర్చిపోయేవాడు కాదు. ఎందుకంటే ఆయన మట్టోడు కాదు, ఆయన మహిమ కలిగిన దేవుడు. వాగ్దానం చేసి దాన్ని నెరవేర్చుటకు ఆయన సమర్థుడు, సర్వశక్తి గల దేవుడు. కొడు చప్పలి గట్టిగా. మూడవదిగా దేనికి వారసులమయ్యా అంటే చూడండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యం చూడండి. ఆలకించుడి,
ఉమ్, 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 ఉమ్. వాగ్దానము చేసిన రాజ్యమునకు, దేనికంటే మనం వారసులు దేనికి చెప్పాలమ్మా? దేనికి మనం వారసులం అవ్వాలని? ఆయన రాజ్యానికి మనం ఏమవ్వాలా? ఇక్కడే ఉంటాంలే అయ్యా, అంత దూరం ఏం పోతాంలే అన్న వాళ్ళు అల్లు చెప్పండి. షార్పే, మా ప్రకాశం ఇంత షార్పుకున్నారంటే గొప్ప విషయమే. అర్థం కాకపోతే అనలేదేమో కొంప నుంచి. మనం దేనికి వారసులం అవ్వాలి? దేనికంట? యేసయ్య ఎందుకు పుట్టాడు స్త్రీ సంతానముగా? ఆయన రాజ్యానికి మనం ఏమవ్వాలట? వారసులం అవ్వడానికి. బైబిల్ ఏమంటే దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతి సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందం. దేవుని రాజ్యానికి మనం ఏమవ్వాలండి? వారసులం అవ్వాలి. పరలోక రాజ్యానికి మనం ఏమవ్వాలి? వారసులం అవ్వాలండి. మన భూమి మీద పరదేశులమే. ఏం మాట్లాడంటే మనకు తెలిసిన పాట ఎప్పుడు ఎవడన్నా పోతే అప్పుడు స్టార్ట్ చేస్తాం పరదేశులము. కానీ అది చనిపోయినప్పుడు పాడుకునే పాట కాదు. కొన్ని ఫిక్స్ చేసినట్టున్నారు జనాలు అట్టని. ప్రతిరోజు పాడుకోవాల్సిన పాట అది. ఎందుకు తెలుసా? మన భూమి మీద ఎవరిమి? పరదేశులమే. మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకంలో ఉంది. మన పరలోకానికి సంబంధించిన వాళ్ళు. భూలోకంలో మనం ఎవరిమి? విదేశులమి. మన స్వదేశము పరలోకం. కనుక మనం పరదేశులు యాత్రికులమని బతుకున్నప్పుడు పాడుకోవాలి ఆ పాట, పోయినప్పుడు కాదు. పిచ్చోళ్ళు తెలియకపోయినప్పుడు పాడుకుంటారు, పోయినప్పుడు కాదు పాడాల్సిన పాట. బతుకున్న రోజుల్లోనే పాడాలి ఆ పాట. ఎందుకయ్యా అంటే మనం పరదేశులము గనక మనం పరలోక రాజ్యానికి సంబంధించిన వారము. ఈ లోకములో ఉన్నవని ఏమవుతాయి? గతించిపోతాయి. ఆకాశమును మహాకాశమును మహాధ్వనులతో గతించిపోతాయి. అలాగే భూమి దాని మీద ఉన్న కృత్యములను అగ్నితో కాల్చబడతాయి. పంచభూతముల మహావేంద్రములతో కరిగి నశించిపోతాయి. శాశ్వతమైన రాజ్యం ఒకటి ఉంది. శాశ్వతుడైన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు యేసు. ఆ రాజ్యము పరలోక రాజ్యం. కొడు చొప్పలు గట్టిగా. అది మహారాజు పట్టణం, నిత్య సీయోను, నూతన యెరూషలేము. 12 గుమ్మాలు, 12 పునాదులు, 24 పెద్దలు, సింహాసనము, 4 జీవులు, కోట్ల కొలది దేవదూతలు, పరలోకం అంతా 24 క్యారెట్. తగ్గిందా రేట్ ఏమన్నా? తగ్గలే. ఇది బాగా తెలుసుకుంటారు మనం. పరలోకం అంతా ఏముందండి? ఈ ప్రకాశం జిల్లాలో మట్టి రోడ్లో సిమెంట్ రోడ్లో మట్లో తిరుగుతున్నారని దేవుడు మన కొరకు పరలోకం ఏం వేశాడండి? రేపు మన పరలోకానికి వెళ్తే మన కాళ్ళ కింద ఏముంటుందమ్మా? అయ్యో తీసుకొని కుదరదు. మన కాళ్ళ కింద ఏముంటుంది? మన కాళ్ళ కింద ఏముంటుంది? నేను చెప్పిన కట్టు సమాధానం చెప్పాలి. మన కాళ్ళ కింద ఏముంటుంది? ఇప్పుడు ఎక్కడుంది? వినపల్లె. పరలోకంలో బంగారం ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు కాళ్ళకేసుకున్న చెప్పులు తీసుకొచ్చి మళ్ళీ వేసుకుంటామా? కాళ్ళకేసుకున్న చెప్పులు తీసుకొని చెవులు తెలుసుకుంటామా? కాళ్ళకేసుకున్న చెప్పులు తీసుకొచ్చి ముక్కు పెట్టుకుంటామా? మరి ఎందుకు పెట్టుకుంటున్నావు నువ్వు? ఎందుకు పెట్టుకుంటున్నావు నువ్వు? అందుకని ఆ బంగారం అంతా తీసుకొచ్చి మందిరానికి ఇచ్చామనుకో, స్థలాలు కొంటారు, మందిరాలు కడతారు. ఎందుకంటే రేపు పరలోకంకి వెళ్తే కాళ్ళ కింద ఏముంటుంది? చెప్పు గట్టిగా. ఇట్లాగే మా సంఘంలో చెప్పా, మొత్తం తీసుకొచ్చి కట్టారు మా బంగారం. ఆ బంగారం తీసుకొచ్చి మచిలీపట్నం పెద్ద మందిరం కట్టా. వచ్చి చూడు, పెద్ద మందిరం కట్టాం అక్కడ. ఎందుకని? రేపు పరలోకానికి వెళ్తే ఎక్కడ ఉంటుంది? కాళ్ళ కింద ఉంటుంది. మరి కాళ్ళ కింద బంగారం తీసుకొచ్చి మెల్ల వేసుకోవడం దరిద్రం కదండి. ఇది ఎంత 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 దరిద్రపు షేట్ అది. వీళ్ళకి మెల్లో పెట్టుకొని దరిద్రం అంతా చిచి. పరలోకానికి పోయే వాళ్ళకి అట్టు ఉంటాయా? క్రిస్మస్ అంటే ఏమనుకున్నావు? బంగారం తీసేయడమే, అదే క్రిస్మస్. వచ్చారు జ్ఞానులు, ఏమి ఇచ్చారు చెప్పు? అది చెప్పం మనం. అది చెప్పం. ఏమిచ్చారు జ్ఞానులు? ఏమిచ్చారు? బంగారాన్ని ఇచ్చారు. ఎందుకయ్యా? మన పరలోక రాజ్యానికి మనం ఎవరిమి? సూర్య చంద్రుడు నక్షత్రాలు లేని రాజ్యం అది. గొర్రెపిల్ల దీపం ఉన్న రాజ్యం. ఆకలి దప్పులు లేని, కొట్టుకోవడం, తిట్టుకోవడం, అరుచుకోవడం, సుడిగా సర్దుకోవడం, పుట్టినకి పోయాని అక్కడ ఉండవు. అది సమాధానము కలిగిన
ఆ రాజ్యానికి మనల్ని ఏం చేస్తున్నాడంట ఆయన. మనకేమో భూమి మీద సెంటు స్థలం లేదు ఇక్కడ, కానీ పరలోకంలో మాత్రం మన కొరకు ఇల్లు. కొడు సబ్బులు గట్టిగా. పరలోకానికి మనం వారసులం అండి. మనము యేసయ్య ఎందుకు పుట్టాడు అంటే పరలోకానికి మనం ఏం చేయడానికి. ఎప్పుడైనా దీన్ని తలంచుకుని మనకు ఆనందం కలిగిందా? ఎంతవరకు మ్యాచింగ్ ఉందా లేదా, మేకప్లు వేసాము లేదా, దీన్ని చూసి ఆనందపడుతున్నావే. నా యేసయ్య నా కొరకు పుట్టి నాకు పరలోకానికి ఇచ్చాడు అని ఆనందం ఎప్పుడైనా కలిగిందా నీకు? తినే తిండిలో ఆనందం, కట్టుకునే బట్టలో ఉన్న ఆనందం, చూసుకునే మేకప్లో ఆనందాన్ని ఎత్తుకుంటున్నావు నువ్వు. ఆయన పుట్టింది మనకు పరలోక రాజ్యానికి వారసులు చేస్తున్నాడు. అమ్మో, నాకు పరలోక రాజ్యమా, నా కాళ్ళ కింద బంగారమా, నా కొరకు ఇల్లు కడుతున్నాడా, నేను సింహాసనం మీద కూర్చుంటానా, ఇంత నా కొరకు దేవుడు చేయడానికే ఆయన పరలోకాన్ని మహిమని విడిచిపెట్టి మనలో ఒకని వంటి వాడుగా ఆయన లోకానికి వచ్చాడని ఏ రోజున కృతజ్ఞతతో దేవుని స్తుతించావా? అసలు క్రిస్మస్ అంటేనే క్రిస్టస్ మాసే అనే పదం నుంచి వచ్చింది క్రిస్టస్ మాస్ అంటే క్రీస్తుని ఆరాధన చేయడం. ఈరోజున అది కనపడుతుందా మనలో? దేవదూతలే పరలోకం దిగి భూలోకానికి వచ్చి ఆరాధన చేస్తూ ఉంటే, భూలోకంలో మనం పరలోకం నుంచి వచ్చిన యేసయ్యకి ఆరాధన చేయట్లేదు మనం. దేనికి మనం, ఎందుకు యేసయ్య పుట్టాడు స్త్రీ సంతానముగా? ఎందుకు పుట్టాడు ఆయన? మనల్ని ఏం చేయడానికి? వారసులు చేయడానికి. మనల్ని ఆశీర్వాదానికి మనం వారసులం అవ్వాలి, వాగ్దానములకు మనము వారసులం అవ్వాలి, దేవుని రాజ్యానికి మనం ఏమవ్వాలి? వారసులం అవ్వాలి. ఇంకొక మాట కూడా చెప్తా ఇందులోనే. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వాక్యం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వాక్యం. కనపడ్డాడు ఆయన? కనపడ్డాడు. 3వ అధ్యాయం 6. మనం ఆయన కృప వలన నీతిమంతులను తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ బట్టి దేనికి నిత్య జీవమునకు వారసులమవ్వడానికి. దేనికి వారసులం అండి మనం? చెప్ప దేనికి? నిత్య జీవానికి మనం ఏమవ్వాలి? వారసులం అవ్వడానికే యేసుక్రీస్తు పుట్టాడు. నిత్య జీవము ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఒకరోజు ఒక యవ్వనస్తుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. బాగా డబ్బున్నోడు. ఎవరంటండి? బాగా డబ్బున్నోడు, ధనవంతుడు, ఒక అధికారి, యవ్వనస్తుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏమడిగాడు చెప్పండి? ఏమడిగాడు? సద్బోధకుడా, నేను నిత్య జీవమునకు వారసుడు అవ్వాలంటే. దేనికి వారసుడంట? నిత్య జీవానికి నేను వారసుని అవ్వాలంటే ఏం చేయాలి అని అడిగాడు. అడిగింది ఎవరు? ఒక కుర్రోడు, అవును కదా, యవ్వనస్తుడు అడిగాడు. ఇప్పుడు యవ్వనస్తులు ఏమడుతారు చెప్పండి? యవ్వనస్తులు ఏమడుగుతారు? నాకు ఒక మంచి లైఫ్ సెటిల్ అవ్వడానికి నాకు ఒక మంచి జాబు కావాలా. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా టవరు ఎక్కడ తక్కువ కాకుండా, నెట్ ఎక్కడ ఆన్ చేసినా నెట్టు తగ్గిపోకుండా ఉండే చిన్న ఫోన్లు సరిపోవు, షార్ట్ ఎడల్పు ఉండాలా. షార్ట్ ఎడల్పు కుర్రోళ్ళు అడిగే అదే కదా, ఇప్పుడు అడిగేది అదేగా, ఉండాలా. నాకు నచ్చిన అమ్మాయి చెప్పు మెచ్చిన అబ్బాయి నాకు కావాలా. ఈడేమో అమావాస్య చీకట్లా ఉంటాడు. ఈడు కోరుకునే కోరికలు ఎట్లుంటా చెప్పు. అమ్మాయి ఇట్టుండాలి అంటాడు. మరి ఆ అమ్మాయి కూడా అట్టే కోరుకుంటుందిగా. నువ్వే అమావాస్య చీకటి అయిపోతుంది. అంటే కుర్రోళ్ళకు కోరికలు. నేను వేరే విధంగా చెప్పట్లే. యవ్వనస్తులు ఏం కోరుకుంటారు? ఇట్లా కదా కోరుకు, మంచి ఉద్యోగం కావాలా, లైఫ్లో నేను సెటిల్ అవ్వాలా, చెప్పు 2 జోబుల్లో 2 ఫోన్లు పెట్టుకోవాలా, గూని వచ్చే బండి ఒకటి. ఏ బండి? మామూలు బండి సరిపోదట, గూని వచ్చేదే కావాలా. ఎందుకు తొందరగా వంగిపోవాలా, గూని వచ్చే బండి నాకు. ఇవి కోరుకుంటారు కుర్రోళ్ళు. జనరల్గా కుర్రోళ్ళు కోరుకునే కోరికలు ఇవి. కానీ బైబిల్ యవ్వనస్తుడు ఏం కోరుకున్నాడు తెలుసా? అతడు ధనవంతుడని రాస్తుంది. ధనవంతుడు ఏం కోరుకోవాలా? ఇంకా సంపాదించాలా, నెంబర్ 1 పొజిషన్లోకి రావాలా అని అడగాల. కానీ ఆ యవ్వనస్తుడు ఏమడుగుతున్నాడు తెలుసా? నిత్య జీవానికి నేను వారసుని అవ్వాలా.
ఈరోజు యవ్వనస్తులు ఎవరైనా కోరుకుంటే, యవ్వనస్తులు కాదు ముసలి కూడా కోరుకోదు, నిత్య జీవానికి నేనేమవ్వాలా? వారసుని అవ్వాలా. యేసయ్య కూడా ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మన నిత్య జీవానికి వారసులుగా చేయడానికే ఆయన స్త్రీ యందు పుట్టాడు. నిత్య జీవము. యేసుక్రీస్తు ఎవరయ్యా అంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. జీవానికి వ్యతిరేక పదం ఏంటి? మరణము. యేసయ్య ఈ లోకానికి రానంత వరకు ఈ లోకంలో ఏలుబడి చేసింది ఏంటి? మరణం, మరణం, మరణం. అందుకనే ఎబ్రీ గ్రంథకర్త ఏమంటాడు? మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని తన మరణము చేత నశింపచేయుటకు జీవితకాలమంతా దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. మరణం యొక్క బలం ఎవరిది? సాతానుది. సాతాను నాశనం చేయడానికే యేసుక్రీస్తు ప్రభుల వారు స్త్రీ సంతానముగా పుట్టాడు. యేసయ్య పుట్టేంత వరకు కూడా సాతానుగాడికి అదుపు లేదు, వాడు ఆగడానికి అంతం లేదు. ఎందుకని ఎవరు వాని ఏం చేయలేకపోయాడు, ఏ భక్తులు వాని ఏం చేయలేకపోయారు. అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారు అపవాది ఆగడాలకి అంతము కలుగ చేయడానికి, మరణం అంటే ఏంటి? పాపమే కదా, పాపం అను జీతం మరణమే. ఆ మరణాన్ని నాశనం చేయడానికే యేసుక్రీస్తు పుట్టి ఆయన మరణించి ఆ మరణము ద్వారా వాని బలాన్ని ఏం చేశాడండి? వాని బలం బలహీనంగా ఎప్పుడు మారిందయ్యా అంటే, యేసయ్య మరణము ద్వారానే బలహీనమైంది. ఆ బలహీనం అవ్వడానికి యేసయ్య పుట్టాడు. అందుకనే ఆ మరణం నిరర్థకము చేసి జీవాన్ని, అక్షయతని వెలుగులోకి తీసుకురావడానికే, మనకు జీవాన్ని ఇవ్వడానికే యేసయ్య మనకు జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. అందుకని యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఏమనుంది? నేను గొర్రెలకు జీవాన్ని ఇవ్వడానికి, ఆ జీవాన్ని సమృద్ధిగా ఇవ్వడానికి నేను వచ్చి తిని. నేను వచ్చింది ఎందుకయ్యా అంటే, దేనికి వచ్చాడమ్మా ఆయన? కొవ్వొత్తులు వెలిగించడానికా? బాలయేసును ఉయ్యాలు ఊపడానికా? ఎందుకు వచ్చాడు ఆయన? ఎందుకు వచ్చాడు? మనకు జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. మనలో ఇంతవరకు ఏమి ఏలుబడి చేస్తుంది? మరణం ఏలుబడి చేస్తూ ఉంది. అందుకంటాడు కదా, పునరుత్థానాన్ని, జీవాన్ని నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయి బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచగలిగితే మరన్నడు కూడా చనిపోడు. ఎవడైతే నా మాట వింటాడో, నా ఆజ్ఞ అనుసరించి నడుచుకుంటాడో, వాడు మరణములో నుండి జీవములోనికి దాటాడు. ఇప్పుడు మనలో మరణము లేదు. ఎందుకని? మరణపు ముళ్ళు యేసయ్య విరిచేశాడు. ఇప్పుడు మనలో మరణము లేదు. ఏముందయ్యా అంటే, ఆ మరణాన్ని తీసేసి యేసయ్య మనలో జీవాన్ని పోసాడు. కొడు చప్పులు గట్టిగాను. అందుకే ఆయన జీవము కలిగిన వాడు, ఆయన జీవాధిపతి, జీవమును ఇవ్వగలిగిన వాడు, ఆయన సజీవుడు. మరణాన్ని గెలిచి తిరిగి లేచిన సజీవుడు. ఆయన జీవముంది, ఆ జీవమి మనకిచ్చాడు ఆయన. జీవము ప్రత్యక్షమా ఆయన అంటాడు. అందుకని ఇంకా మీకు చెప్పాలంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు తన శరీరాన్ని గురించి మాట్లాడేటప్పుడు ఏమంటాడు తెలుసా? ఇది నా శరీరము, ఇది నా రక్తం. ఎవరైతే నా శరీరము తిని త్రాగుతాడో వాడు నిత్య జీవము గలవాడు. వాని యందు నేను, నాయనిందు వాడు నిలిచి ఉంటాడు. వానిను అంత్య దినాన్ని ఏం చేస్తాను? యేసయ్య శరీరముతో ఎందుకు వచ్చాడు తెలుసా? తన శరీరాన్ని మనకివ్వడానికి, ఆయన రక్తాన్ని మనకి ఇవ్వడానికి. ప్రతి నెల మొదటి ఆదివారం మనం ప్రభుబల ఆరాధన తీసుకుంటాం కదా. రొట్టె పంచుతారే, ఆ రొట్టె ఏమనుకుంటున్నారు? యేసయ్య శరీరం. ఆ ద్రాక్షరసం ఏమనుకుంటున్నారు? యేసయ్య రక్తం. రొట్టె ఏ విధంగా విరవబడుతుందో, యేసయ్య శరీరము కూడా కొడాల చేత చీల్చబడి మాంస ముద్దగా మార్చబడినట్లుగా ఆయన శరీరం విరవబడి ఆ ముక్కలు మనం తింటున్నాం.
ద్రాక్షలు ఏ విధంగా అయితే గానుగలు తొక్కబడి నలిపివేయబడితే ద్రాక్షరసం వస్తుందో, యేసయ్య కూడా శరీరమంతా పిండబడితే వచ్చిన ఆ ద్రాక్షరసాన్ని రక్తంగా మనం త్రాగుతున్నాం. ఎందుకు ఆయన శరీరాన్ని ఇచ్చాడో తెలుసా? ఎందుకు ఆయన రక్తం ఇచ్చాడో తెలుసా? మనిషి దేవుని పోలిక, దేవుని సారూప్యం. ఆదాము పాపము చేసిన దాన్ని బట్టి దేవుని పోలిక పోయింది, దేవుని సారూప్యము పోయింది. పోయిన పోలిక సారూప్యం మరలా తీసుకురావడానికే యేసుక్రీస్తు ప్రభుల వారు తన శరీరాన్ని ఇచ్చాడు, తన రక్తాన్ని ఇచ్చాడు. శరీరం దేని సూచిస్తుంది అంటే యేసయ్య పోలికను సూచిస్తుంది. అలాగే ఆ రక్తం దేని సూచిస్తుంది అంటే యేసయ్య స్వభావాలు మనలో కలగడానికి పోలిక. బయట కనబడేది సారూప్యం అనేది అంతరంగానికి సంబంధించింది. ఈ రెండు అనుభవాలను మనలో కలుగ చేయడానికి, మనలో నిత్య జీవాన్ని కలుగ చేయడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు పుట్టాడు. మనిషిలో ఉన్న మరణాన్ని, మరణపు ముళ్ళుని ఆయన విరిచేశాడు. ఇప్పుడు మనలో ఏముంది అంటే ఆయన జీవమే మనలో ఉంది. కొడుచబడి గట్టిగా. అందుకే బైబిల్ ఏమంటుంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచువాడు నశించిపోక నిత్య జీవము పొందునట్లు ఆయన మనకి అనుగ్రహించెను. నిత్య జీవానికి మనం వారసులం అవ్వడానికి యేసయ్య ఈ లోకానికి స్త్రీ సంతానముగా పుట్టాడు. ఎన్ని మాటలు చెప్పా నేను? 3 మాటలు చెప్పా. యేసయ్య ఎందుకు పుట్టాడు? 1, మన కన్నీళ్లు తుడిచి సంతోషాన్ని కలుగొచ్చేయడానికి ప్రవక్తగా ఆయన పుట్టాడు. మన దుష్టత్వం నుంచి మళ్లించడానికి, మన పాపములను తీసివేయడానికి ఆయన రక్షకుడుగా ఆయన పుట్టాడు. 3వదిగా స్త్రీ సంతానముగా ఆయన పుట్టి మనకేమిచ్చాడట? వారసత్వాన్ని ఇచ్చాడు. ఆశీర్వాదాలకి వారసత్వం, వాగ్దానాలకి వారసత్వం, దేవుని రాజ్యానికి వారసత్వం, నిత్య జీవానికి వారసత్వాన్ని ఇవ్వడానికే యేసయ్య పుట్టాడు. ఇది నిజమైన క్రిస్మస్ అంటే. ఈ అనుభవాలు మనకు లేకుండా ఎన్ని క్రిస్మస్లు వచ్చినా పోయినా, బ్రతుకుల మార్పు లేకుండా, ఈ అనుభవాలు కనబడకుండా మనం ఎన్ని పండగలు చేసుకున్నా అది మనకు ఆశీర్వాదము కానే కాదు. అందుకని ఈ 3 అనుభవాలు నీ ఆత్మకి, నీ ప్రాణానికి, నీ శరీరానికి పోల్చుకొని, మలుచుకొని, ఆపాదించుకొని ఆ విధముగా నువ్వు అడుగులు వేయగలిగితే ఖచ్చితంగా నా యేసయ్య నీలో పుట్టి నీ కన్నీళ్లు తుడుచునుగాక, నీలో పుట్టి నీ పాపమును తీసివేసి నేను పరిశుద్ధునిగా చేయునుగాక, నీలో పుట్టి నేను వారసునిగా చేయునుగాక. ఈ మాటలని యేసయ్య మన హృదయంలో స్థిరపరిచి నూరంతలుగా ఫలింపచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ.